ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చాలా సంతోషం. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు మరి శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఆమేన్. మంచిది. నేరుగా మన సమయాన్ని లేఖనాలు గుండా గడిపే ప్రయత్నం చేద్దాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము, నెంబర్స్ 6th చాప్టర్. సంఖ్యాకాండము 6వ అధ్యాయము మొదటి వచనం నుంచి గమనించుదాం. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొనిన ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలను, ద్రాక్షారసపు చెరకనైనను మద్యపు చెరకనైనను త్రాగవలదు, ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు, పచ్చివి గాని ఎండినవి గాని ద్రాక్ష పండ్లను తినవలదు. అతడు ప్రత్యేకముగా నుండి దినములన్నీ పచ్చికాయలే గాని పైతోలే గాని ద్రాక్షావల్లిని పుట్టినదేదియు తినవలదు. అతడు నాజీరగుటకు మొక్కుకున్న దినములన్నిటిలో మంగళ కత్తి అతడి తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకున్న దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదుగనీయవలను. అతడు యెహోవాకు ప్రత్యేకముగా నుండు దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు. తన దేవునికి మీదు కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీద నుండును గనుక అతని తండ్రి గాని తల్లి గాని సహోదరుడు గాని సహోదరి గాని చనిపోయినను వారిని బట్టి అతడు తను తాను అపవిత్రపరచుకొనవలదు. అతడు ప్రత్యేకముగా ఉండి దినములన్నీ అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును. ఇంకొకసారి నువ్వు కనుక లేస్తే నువ్వు చర్చికి వచ్చిన ప్రతిసారి నిలబడతావు. ముందుగానే బైబిల్ అక్కడక్కడ పెట్టేసి ఇంతమంది పిల్లలు నువ్వు ఒక్కడివే అట్లా లేస్తున్నావు. ఇంకొకసారి లేస్తే ప్రతి ప్రార్థనలో నిలబడతావు. నువ్వు నా మాట వింటున్నావా? వాళ్ళు రావడానికంటే ముందే అక్కడనే బైబిల్ పెట్టేసి వచ్చి కూర్చో. నువ్వు లేవకూడదు ఇంకోసారి. ఒకడు అతని యుద్ధ హఠాత్తుగా చనిపోవటం వలన ప్రత్యేకముగా ఉండువని తల అపవిత్రపరచబడిన ఎడల అతడు పవిత్రపరచబడు దినమున అనగా 7వ దినమున తన తల గొరిగించుకున్నవలను. 8వ దినమున అతడు 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దనున్న యాజకుని యొద్దకు తేవలను. అప్పుడు యాజకుడు ఒక దానితో పాప పరిహారార్థ బలిని 2వ దానితో దహన బలిని అర్పించి వాడు శవము ముట్టుట వలన పాపి అయినందున వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి ఆ దినమున వాని తలను పరిశుద్ధపరచవలను. మరియు తాను ప్రత్యేకముగా ఉండు దినములను మరల యెహోవాకు తన్ను ప్రత్యేకించుకొని అపరాధ పరిహారార్థ బలిగా 7 గొర్రె పిల్లను తీసుకుని రావలను. తన వ్రత సంబంధమైన తల వెంట్రుకలు అపవిత్రపరచబడిన గనుక మునుపటి దినములు వ్యర్థమైనవి. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరున్న చోట తలనుంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. నీతి సూర్యుడా, సర్వశక్తి సంపన్నుడా, చదవబడిన లేఖనాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. దయచేసి ఈ స్థలంలో మనుష్యుని ఆత్మను మీరు తొలగింపజేసి నీ పరిశుద్ధాత్మ అభిషేకమును మాత్రమే నడిపింపజేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇది నీ మందిరము గనుక ప్రభువా, మేమందరము నిన్ను గౌరవించవలసిన వారమై ఉన్నాము గనుక అది అలాగుగానే మర్యాదగానే క్రమముగానే జరుగుటకై మీరు సమస్త విషయాల్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. బోధింపదగిన ఆత్మను గ్రహింపు శక్తిని మాకు అనుగ్రహించమని, నీవే అనువాదకుడుగాను పరమ బోధకుడుగాను మా మధ్యలో పని చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దయచేసి అట్లా లేచి అటు ఇటు నడవబాకండి. దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, మనం ఇదివరకు చూశాం, బోధించుచుండగా దేవుడి యొక్క క్రమం నడుచుచుండగా కొంతమంది లేచి వెళ్ళిపోతున్నారు, కొంతమంది కదలాడుతున్నారు, కొంతమంది లేచి నిలబడుతున్నారు. ఇలాంటి పనులు చేయడం వల్ల వారి మధ్యలో దేవుడు పని చేయడు అని ప్రవక్త అన్నారా? ఆమేన్. ఖచ్చితంగా ఆరాధనా క్రమంలో దేవుడి వాక్యం వైపున మాత్రమే కేంద్రీకరించని ఆలోచనలు కలిగిన వ్యక్తుల వలన అక్కడ పరిశుద్ధాత్మ యొక్క పని జరగదు. దీనిని మనం ఏకంగా ఒక వర్తమానం గుండానే చూసాం. అలాగూ మనం ఎన్నడూ కూడా చేయరాదు. అది ఇంకా తప్పని పరిస్థితి, ఎమర్జెన్సీ పరిస్థితి.
అలాంటి వాటిలోనే లేచి వెళ్ళిపోవడం ఏదైనా చేయాలి. కానీ మిగిలిన పరిస్థితుల్లో చిన్న చిన్న వాటికి చేయకండి ప్లీజ్ దయచేసి. ముఖ్యంగా వీడికి నేను ఇప్పటికీ 10-20 మార్లు చెప్పాను, కొట్టి చెప్పినా కూడా వాడు మారడల్లా. దయచేసి వాడిని సరి చేయండి. ప్రైజ్ ది లార్డ్. గమనించినట్లయితే చదవబడిన లేఖనం కూడా ముందుకు సాగిపోదాం. దయచేసి మీరు గౌరవించాలని ఆశపడతా ఉన్న దేవుణ్ణి మీరు ఏదున్నా కూడా ప్రార్థనకు ముందే చేసుకోవాలా. తట్టు పాటలప్పుడు అటు ఇటు తిరుగుతున్నారు, పర్వాలేదులే, జీవనోపాధిలో బిజీ అయిపోయారు కాబట్టి నేను మిమ్మల్ని మనం లేకుండా పోతా ఉన్నాను. అది మీరు దేవుడికి మీరు ఇచ్చే గౌరవం పైన ఆధారపడేది. కానీ వాక్యం యొక్క ప్రారంభం జరిగిన తర్వాత ఖచ్చితంగా కదలాడాన్ని ఖండిస్తాను. అక్కడ కదలబాకండి. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చదవబడిన లేఖనంలో చూస్తే దేవుడు మోషేకి సెలవించుచున్నటువంటి ఆయన యొక్క ఆజ్ఞల విషయాలు చూస్తున్నారు. ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఎవరైనా మొక్కుకున్నట్లయితే అనేకమైన విషయాల గురించి మొక్కుకోవచ్చు. దేవుడికి మొక్కుబళ్ళు రకరకాలుగా ఉంటాయి. పదార్థాన్ని ఇవ్వడమో, స్థలాన్ని ఇవ్వడమో, పొలాన్ని ఇవ్వడమో, ఏదో ఒక రూపంలో ఇవ్వడాన్ని గురించి మొక్కుబడిగా చూస్తాం. కానీ ఇక్కడ మొక్కుకునేటువంటి ఒక ప్రత్యేకమైన మొక్కుబడి ఏంటంటే నాజీరగుటకు మొక్కుబడి. నాజీరగుటకు మొక్కుబడి అంటే పాత నిబంధనలో ఉన్న నాజీరుకి, కొత్త నిబంధనలో ఉన్న నాజీరుకి రెండిటికి ఒకే ఒక సూత్రం ఉంది. జాగ్రత్తగా గమనించాలా. ఎందుకంటే మీరు ఇదివరకు ఒక భాగం వింటున్నారు కాబట్టి కొంచెం వేగవంతంగా ముందుకెళ్తాను. పాత నిబంధనలో నాజీర్ అవ్వడానికి మొక్కుకున్న వ్యక్తి 3 విషయాల్లో తాను జాగ్రత్త పడాలి. 3 విషయాలను దేవుడు పరిగణలోకి తీసుకొనిచున్నాడు ఆయన. దానిలో మొట్టమొదటి ఏంటంటే, ఒకటి, అతడు ద్రాక్ష రసమును కానీ, మద్యమును కానీ, స్ట్రాంగ్ డ్రింక్ వినగర్ని కానీ, అసలు ద్రాక్షకాయలు ఎండివైనను పచ్చివైనను దాని పొట్టైనా కూడా తాకడానికి వీల్లేదు. ఒకటి. రెండవది, తల వెంట్రుకలను ఎదగనివ్వాలి. మూడవది, శవాన్ని ముట్టకూడదు. ఎవరి శవాన్ని? చివరికి తన భాగస్వామి చనిపోయినా సరే ఆమె యొక్క శవాన్ని అయినా సరే ముట్టకూడదు. తన తల్లిదైనా సరే తండ్రిదైనా సరే ఎవరిది ముట్టకూడదు. ఒకవేళ ఈ నాజీరు తత్వాన్ని గనక పోగొట్టుకున్నట్లయితే, పోగొట్టుకున్న వారు మరలా ఎలా దానికి పరిహారము చెల్లించాలో ఒక మార్గాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఒక వ్యక్తి ప్రభు అని నీకు నాజీర్ని అవుతాను అని మొక్కుకొని ఆ నాజీర్ అయినటువంటి ఆ దినాల్లో అతడు గనక ఏదైనా ఒక తప్పిదము చేసి తన జుట్టును కత్తిరించడంలోనేమి, శవాన్ని ముట్టుటలోనేమి, ద్రాక్షరసము త్రాగుటలోనేమి తాను తప్పిపోయినట్లయితే మరలా తన నాజీరు యొక్క వ్రతంలోనికి తిరిగి రావడానికి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆమేన్. అయితే అసలు నాజీరుగా ఉండడంలో కొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్యలో ఉన్న సారూప్యతలను చూస్తే, పాత నిబంధనలో వైన్ టచ్ చేయొద్దు. ఇక్కడ వైను ఓన్లీ ప్రభురాత్రి భోజన సందర్భమే టచ్ చేయాలి. ఆమేన్. పాత నిబంధనలో జుట్టు పెంచాలి నాజీరుగా ఉంటే. ఇక్కడ పురుషుడు పెంచకూడదు, స్త్రీ పెంచాల. కానీ పాత నిబంధనలో పురుషుడైనా సరే పెంచి తీరాల్సిందే. అంతేనా? ప్రైజ్ ది లార్డ్. మూడవది, శవమును ముట్టకూడదు కదా, శవాన్ని ముట్టకూడదు. కానీ కొత్త నిబంధనలో అలాంటి నిబంధన ఏమీ ఉండదు. నాకు తెలుసు కొంతమంది పాస్టర్లు ఎలా బోధిస్తారంటే, మీరు నాజీర్లు దేవుడి పిల్లలు కనుక శవాన్ని ముట్టకూడదు, శవాన్ని తాకకూడదు, అలాంటి విషయాల్లో మీరు జోక్యం చేసుకోకూడదనే ఒక తప్పుడు బోధనలోనికి వెళ్ళిపోయారు. అది తప్పుడు రెవల్యూషన్. అయ్యా, మరి పాత నిబంధనలో ఉండేటువంటి అదే రూల్స్ని ఈ రోజున కొంతమంది తీసుకొచ్చి శవమును ముట్టొద్దు అన్నారు. శవమును ముట్టొద్దు అనగానే మెడికల్ ఫీల్డ్లో కానీ ఫైర్ డిపార్ట్మెంట్లో కానీ దేవుడి పిల్లలు ఉండరు ఇక. ఎందుకంటే నేను మెడికల్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఎన్నో మంది నా కళ్ళ ముందే చనిపోయినారు. మేము ఆ డెడ్ బాడీని వాళ్ళ బంధువులకు అప్పచెప్పిన దినాలు ఉన్నాయి. శవాన్ని ముట్టాల్సి వచ్చింది. ముట్టకుండా ఎలా జరుగుతుంది ఉద్యోగము? కుదరదే. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. ఎక్కడో యాక్సిడెంట్ జరుగుద్ది, ప్రాణాపాయ పరిస్థితి, వచ్చాడు చనిపోయాడు.
చనిపోయినా సరే అతన్ని నాడి చూస్తేనే చనిపోయాడని తెలిసేది. ఇప్పుడు శవాన్ని ముట్టినట్టేనా? ముట్టినట్టే. మళ్ళీ శవమును ముట్టొద్దు అని చెప్పిన వాళ్ళే నర్సింగ్ అయితే పర్వాలేదు, టీచర్ అయితే పర్వాలేదని చెప్తున్నారు. స్పష్టత లేనటువంటి విషయాలు. ఇక్కడ ప్రత్యక్షత కావాలా? కానీ పాత నిబంధనలోనైనా కొత్త నిబంధనలోనైనా అసలు నాజీరు అన్న పదానికి ఒకే ఒక అర్థం, దేవుడి వాక్య విషయమై లోబడుట, ప్రత్యేకించబడుట. దేవుడి వాక్యం ఏది చెప్తే దానికి లోబడ్డమే నాజీరవడము, దాని ప్రకారంగా జీవించడమే నాజీరవడం. పాత నిబంధనలో విశ్రాంతి దినము చెయ్యమని చెప్పాడు, చేస్తే నాజీరు. ఇప్పుడు ఈ రోజున మనకు అలాంటి విశ్రాంతి దినం లేదు, మరొక విధమైన విశ్రాంతి దినం ఉంది. కాబట్టి ఈ రోజున మరొక విధమైన విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నాం మనం. కరెక్టేనా? కానీ ఈ రోజున కూడా లేదు, నేను పాత నిబంధనలో లాంటి అదే విశ్రాంతి దినాన్ని పాటిస్తాను, నేను నాజీరుని అని చెప్పుకున్నామా? నేను పురుషున్నై ఉండి నేను వెంట్రుకలు పెంచుకోకూడదన్న విషయం కొత్త నిబంధనలో ఉన్నప్పటికీ పాత నిబంధనలో ఉంది కాబట్టి పెంచుకోవాలి, నేను పెంచుకుంటానని నూతన నిబంధనలో ఉండే ఆజ్ఞకు విరుద్ధంగా నడవగలుగుతానా? నాజీరు అంటే ఆ కాలానికి ఇవ్వబడిన వాక్య ప్రకారంగా లోబడుతూ ప్రత్యేకించబడమే నాజీరు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ నాజీరు జీవితాల గురించి మాట్లాడాలంటే అయ్యా, ఈ నాజీరుగా బ్రతకడం అనేది అందరితో కాదు. ఇది అందరితో కాదు, ప్రత్యేకించబడిన ప్రజలు. దానిలో ఎవరైతే ముందు నిర్ణయంలో ఉండి దేవుడు కోసం తప్ప మరి దేని కోసము జీవించని విశ్వాసితో తప్ప ఇంకెవ్వరి వల్ల ఈ జీవితాలు కావు. ప్రతి క్రైస్తవుడి చేత ఈ జీవితాలు రావు. దేవుడి కోసం బ్రతకగలగల, కుటుంబాల కోసమో లేదా పిల్లల కోసమో వ్యాపారాల కోసమో పనుల కోసమో సమాజం కోసమో కాదు, దేవుడి నిమిత్తమై బ్రతికి దేవుడి కోసమే ప్రత్యేకించబడిన ప్రజలు మాత్రమే నిజమైన నాజీరులు. పాత నిబంధనల వాక్యానికి కొత్త నిబంధనల వాక్యానికి మధ్యలో ఉన్న సమతుల్యత తెలియక చాలా మంది పొరపాటు పడుతున్నారు. పెద్ద పెద్ద పాస్టర్లు కూడా చాలా మంది అంటారు, పాత నిబంధన ఇప్పుడు పనిచేయదు, కొత్త నిబంధనలో చూద్దాం అంటారు. అయ్యా, ఇంతకీ ఇప్పుడు పాత నిబంధన మనము పరిధిలో తీసుకోవాలా తీసుకోకూడదా? అసలు పాత నిబంధన మన పైన చెల్లుబాటులో ఉందా? అంటే అదే దాస్యత్వ కాడి కింద ఉన్నామా? కాదు కాదు. అసలు పాత నిబంధనకి కొత్త నిబంధన మధ్యలో సమన్వయం తెలియకుండా కూడా విశ్వాసులు మోసం చేస్తున్నటువంటి కొన్ని పరిస్థితులు కనబడతా ఉన్నాయి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. పాత నిబంధన కొట్టివేయబడింది, కరెక్టేనా? నూతన నిబంధన మన కోసం ప్రత్యేకించబడ్డది. ఇది ఎలాంటిదంటే, ఉదాహరణకి ఇదిగో నేను ఈ అబ్బాయికి చెప్పా, నువ్వు రోజు ఉదయం 5 గంటలకి లేవాలని చెప్పా. ఇది నా మొదటి ఆజ్ఞ. ఇది జరగలేకపోయింది, ఇది కుదరలే, ప్రయత్నం చేశాడు, పలుమార్లు ఫెయిల్ అయిపోయాడు. ఇంకో కొత్త ఆజ్ఞ ఇచ్చా. ఇంకో కొత్త ఆజ్ఞ ఏంటంటే, నువ్వు రోజు పొద్దున్నే 4 o'clock కల్లా చదువుకోవాలని చెప్పా. మీకు అర్థమైందా? ఇప్పుడు 5 గంటలకే లేవాలన్న ఆజ్ఞ ఉందా? కొట్టేశానా? కొట్టేశా. నేను దాన్ని కొట్టేశాను. కానీ ఆ ఆజ్ఞ నా కొత్త ఆజ్ఞలు కూడా నెరవేర్పు జరుగుతుంది. మంచిగా గమనించాలా? బేసిక్స్ ఇది పెద్ద పెద్ద పాస్టర్లకు బోధించాల్సి వస్తుంది. ఇది తప్పదు. అంటే పాత నిబంధనలు ఎలా ఉంటుందంటే, పొద్దున్న 5 గంటలకు లేవాలని చెప్పా, ఇది నా పాత ఆజ్ఞ. కొన్నిసార్లు లేచాడు, కొన్నిసార్లు లేవలేదు, ఓడిపోయాడు, పడిపోతున్నాడు, పాపం చేస్తున్నాడు, మళ్ళీ బలులు అర్పిస్తున్నాడు. నేనేం చేశా, సరే ఇది నీతో అయ్యేటట్టుగా లేదు, నేను ఇంకొక నిబంధన చేస్తా, ప్రతిరోజు 4 గంటలకే లేచి చదవాలరా అని చెప్పా. నేను ఇప్పుడు ఏం చేశానంటే, చదువు అన్నదాన్ని ప్రధానమైనటువంటి ధ్యేయంగా ఉద్దేశంగా చూపించి ఇదివరకు ఉన్నటువంటి ఆ ఆజ్ఞ కంటే కఠినమైన మేలైనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళినట్లుగా మరొక ఆజ్ఞ ఇచ్చా. ఇప్పుడు 5 గంటలనే ఆజ్ఞ కొట్టేశాను, కానీ దాంట్లో ఇది కూడా ఇమిడిపోతుంది. అందుకే పాత నిబంధనల సమస్తము కూడా కొత్త నిబంధన ఇమిడిపోతుంది. విశ్రాంతి దినము ఉంది కానీ మార్చబడ్డది. దశంభాగాలు ట్రాన్స్ఫర్ అయినాయా? సున్నతి ఈరోజున పరిశుద్ధ బాప్తిజంకి ట్రాన్స్ఫర్ అయింది. ఆ 7 పండుగలు దేవుడి విమోచన ప్రణాళికకి ట్రాన్స్ఫర్ అయింది. అంతేనా? ప్రతిదీ ట్రాన్స్ఫర్ అవుద్ది. లేదు నాకు పాత నిబంధన వద్దన్నావు అనుకో, నేను నిన్న ప్రశ్న అడుగుతా,
అసలు ఒక విశ్వాసి ఎవరెవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరెవరిని పెళ్లి చేసుకోకూడదో కొత్త నిబంధనలు చూపించయ్యా. మీకు అర్థమైందా? నా ప్రశ్న గమనించగలుగుతున్నారా? ఎందుకంటే పాత నిబంధనలోనే తన తల్లి మనఛాదనను, తన సహోదరి మనఛాదనను తీయకూడదు, ఎవరితో వివాహం జరపబడాలి, ఎవరితో సంబంధాన్ని కలిగి ఉండాలో పాత నిబంధనలో సుస్పష్టమైన వివరణ ఇచ్చాడు దేవుడు. ఇది నీకు కొత్త నిబంధనలు దొరకదు. లేదు నాకు పాత నిబంధనలతో కొట్టేద్దామని చెప్పేసి కొత్త నిబంధనకు మాత్రమే నువ్వు పరిమితం అయ్యావా, చెడిపోతాము. కాదు, పాత నిబంధన బాలశిక్షకుడు, ఆ బాలశిక్షకుడి బోధ ఒక స్థాయి వరకు ఉంటుంది. అది ఛాయను చూడడానికి, దాని నిజస్వరూపాన్ని పట్టుకోవాల్సింది కొత్త నిబంధనలోనే. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కానీ కొంతమందికి ఈ పాత నిబంధనను ఎలా గ్రహించాలో తెలియకపోవడం వలన నేటికి తమను తాము నాజీరులను చెప్పుకొనుచు ఇంకా అదే పాత నిబంధన రూల్స్ తీసుకొచ్చి మేము ద్రాక్ష రసాన్ని తాగుతాం కానీ మద్యాన్ని ముట్టము, వైన్ని టచ్ చేయమని చెప్పారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే లేఖనాలలో అవగాహన ఉంటే బాగుండు, ఇక రసాన్ని, మద్యాన్ని, తొక్కని, తోల్ని, కాడని దేన్ని ముట్టద్దు. కరెక్టేనా? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ వారు కొంచెం అభివృద్ధి పొందాలి. కానీ ఇది కొంచెం బాధాకరమైన విషయం. నాజీర్లు అంటే ఏం లేదయ్యా, ఏ కాలానికి దేవుడు ఏ వాక్యం ఇస్తాడో ఆ వాక్య ప్రకారంగా నడుచుటయే, ఆ వాక్యాన్ని బట్టి ప్రత్యేకించబోటే నాజీరు. మనకంటే ముందు ఉన్నటువంటి లూథర్ గారి కాలంలో నీతీకరణ వచ్చింది. ఆ కాలంలో నీతీకరణ అనే వాక్యాన్ని బట్టి ప్రత్యేకించబడ్డ ప్రజలు నాజీర్లు. ఇప్పుడు మనం కూడా నీతీకరణలోనే ఉన్నాము, కానీ నీతీకరణ ఒకటే సరిపోలేదు. నీతీకరణను బట్టి మాత్రమే పక్కకి జరిగితే నాజీరులు అవ్వము. ఈ రోజున ఈ గడియకు ఏ వర్తమానం అప్పచెప్పబడిందో, ఏ వర్తమానం అనుగ్రహించబడినాడో అది అంగీకరించి దాని ప్రకారంగా పాటిస్తూ నడుస్తూ ప్రత్యేకించబడుటయే నాజీరవుట. ఈ నాజీరులు ఉండడంలో ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఉంటాయంటే, అయ్యా జాగ్రత్తగా ఉంచారు. నాజీరులు ఉండడంలో ఎన్ని ఇరుకు ఇబ్బందులు ఉంటాయంటే, నీకు ఇదివరకు కూడా ఒక సారూప్యతను చూపించా. కొంతమంది మిలిటరీకి వెళ్తారు చూసారా, తమ పిల్లల్ని మిలిటరీకి పంపిస్తారు. మిలిటరీకి వెళ్ళేటప్పుడు పిల్లల్ని ఎట్లా పంపిస్తారంటే దేశం కోసం ఏదో చేయాలని ఆశపడతా ఉంటారు. సైనికుడు అనే పేరు పెట్టేస్తారు. మంచి విషయం. వాళ్ళు ఆ వ్యక్తి తన కుటుంబాన్ని వదిలేస్తాడు, తన భాగస్వామిని వదిలేస్తాడు, తన పిల్లల్ని వదిలేస్తాడు. వెళ్ళేటప్పుడు వీళ్ళకి ముందు వీళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఒక స్వరం చెప్పుద్ది, ఏమని? మేబీ మళ్ళీ రాకపోవచ్చేమో. అయినా సరే అలాంటి దానికోసం సిద్ధపడి ఒక విషయం కోసం త్యాగం చేసి పంపించేశారు. కరెక్టేనా? అంతెందుకయ్యా, మన ప్రాంతీయతలు కొంతమంది అయ్యప్ప స్వామి లేకపోతే ఇంకోటి ఏంటది ఆంజనేయ స్వామి మాలలు వేసుకుంటారు. మీరు చూడండి, వారు కుటుంబాలతో కలిసి ఉంటారా? కుటుంబాలతో కలిసి ఉండరు. వాళ్ళు వారి భార్యతో కానీ, పిల్లలతో కానీ, బంధువులతో కానీ ఎవరితో ఉండరు. మొత్తం ప్రపంచం నుంచి దూరంగా కట్ అయిపోతారు. వ్రతం అనే పేరుతో దూరంగా ఉంటారు. అంతెందుకే హిందువులు ఎప్పుడైనా చూడండి, ఏదైనా వ్రతం జరిగితే ఆ వ్రతం మధ్యలోంచి లేవకూడదు అన్నప్పుడు పక్కన ఒకడు చచ్చినా లేవడు వాడు. కరెక్టేనా? చనిపోయినా లేవడు. అంటే అన్యమతస్థుల యొక్క వ్రతాలలో ఉన్న నిష్ట, ఆ నాజీరు తత్వము నేడు క్రైస్తవుల జీవితంలో లేదు. నిజంగానే లేదు. ఈ రోజున క్రైస్తవుని బురిడి కొట్టించి పడివేయడం సాతానుగాడికి చాలా సులభమైన విషయం అయిపోయింది. ఈ రోజున దైవీకమైనటువంటి ప్రేమల కన్నా లోకపరమైనటువంటి ఎరోస్ ప్రేమ కానీ, స్టోర్గే అనే కుటుంబ ప్రేమ కానీ దేవుని ప్రేమల కంటే హెచ్చైనటువంటిగా కనబడి తినాలి. దైవికమైన ప్రేమ కన్నా జాగ్రత్తగా గమనించాలి. పాత నిబంధనలో చాలామంది నాజీర్లు ఉన్నారు, కొత్త నిబంధనలో చాలామంది నాజీర్లు ఉన్నారు. నాజీరు అంటే ఏం లేదు, వాక్య విషయమై లోబడి జీవించుట వలన ప్రత్యేకించబడిన వారే నాజీర్లు. ఆమేన్. మీకు కొంతమంది ఉదాహరణకు చూపించే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. 19:16.
ఇజ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయుము. నీకు మారుగా ప్రవక్త అయ్యుటకు అబెల్మే పొలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయుము. హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని యెహూ హతము చేయును. యెహూ యొక్క ఖడ్గము తప్పించుకుని వారిని ఎలీషా హతము చేయును. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో వారిని ముద్దు పెట్టుకొనకయు నుండి 7,000 మంది నాకు ఇంకనూ మిగిలిందురు. చాలు గమనించండి. ఈ 7,000 మంది ఎక్కడున్నారన్న విషయాన్ని దేవుడు ప్రవక్తకు ముందుగా బయలుపరచలేదు. ఈ 7,000 మంది ఎవరో తెలుసా అయ్యా? నాజీర్లు. ఈ 7,000 మంది నథింగ్ బట్ నజరైట్స్. ఎందుకయ్యా అంటే వీరు బయలు దేవతతో రాజీ పడిన వారు కాదు, ఈ లోక సంబంధమైన ఆచార పారంపర్యాచారాలతో రాజీ పడ్డవారు కాదు. అయితే బ్రతికితే దేవుడే లేకపోతే మరణమే అనుకుని దేవుడికి మాత్రమే అప్పచెప్పుకొని ఆయన చేత మాత్రమే పోషించబడుతూ దాచిపెట్టబడి నాజీరులుగా చేపట్ట ప్రజలు వీళ్ళు. ఈ 7,000 మంది కనబడితే ఖచ్చితంగా అప్పటికప్పుడే చంపేయడానికి ఖడ్గాలు సిద్ధంగా ఉన్నాయి. అయినను చంపుటకు సిద్ధంగా ఉన్న సందర్భాలలో కూడా వీరు దేవుడి వాక్య విషయమై ప్రత్యేకించబడి మిగతా ప్రపంచమంతా ఒకవైపు, ఈ 7,000 మంది మాత్రం ఒకవైపు పెట్టబడ్డారు. వీరు వారితో కలవలేకపోలేరు, వీరు వారితో ఎన్నడూ కూడా కలవలేరు. ఏ విషయాల్లో? వాక్య విరుద్ధమైన ఏ విషయాల్లో కలవలేదు. అంటే 7,000 మంది కాకుండా బయట దేవుని యొక్క ప్రజలు లేరా? ఈ 7,000 మంది కాకుండా బయట ఇజ్రాయేలు అన్నవారు ఎవరు లేరా? ఇజ్రాయేలు అనబడిన వారు ఖచ్చితంగా ఉన్నారు. కానీ ఇజ్రాయేలీలందరూ ఇజ్రాయేలులు కాదు, క్రైస్తవులందరూ నాజీరులు కాదు. కొంతమంది ప్రత్యేకించబడిన వారు మాత్రమే నాజీరులు. ఎందుకయ్యా వారు నాజీరులుగా నువ్వు చేసుకున్నావంటే వారు తమ్మును తాము నాకై జీవించుట కొరకు మొక్కుకొనిన ప్రజలు వాళ్ళు. కరెక్టేనా? తమ్మును తాము నా కోసము నివసించుటకే మొక్కుకొనిన ప్రజలుగా ఎవరు ఉన్నారు. ఈ 7,000 మంది కూడా దేవుడి యొక్క నాజీరులే. ఎలాంటి నాజీరులో తెలుసా? వాక్యం ఏది సెలవిస్తే దాని ప్రకారంగా దానికోసం ప్రత్యేకించబడే నాజీరులు వీళ్ళు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కానీ నాజీరులుగా ఉన్నప్పుడు ఈ లోకానికి ఎలా కనబడతామో తెలుసా అయ్యా? వెర్రివరిగా కనబడతాం. నాజీరులుగా ఉంటే ఈ లోకం మనల్ని అపహాస్యం చేస్తుంది. నీవు బంగారు నగలు కానీ అలంకరణ లేకుండా వెళ్ళి ఒక ఫంక్షన్కి, అంటే అడిగి వెళ్ళక రహస్యంగా పెట్టుకునేది కాదు, కానీ ఒకవేళ లేకుండా వెళ్ళి చూడు. వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు గేలి చేసేటోళ్ళే, ప్రతి ఒక్కరు మనల్ని గురించి తక్కువగా మాట్లాడేటోళ్ళే, ప్రతి ఒక్కరు వచ్చి 2 అన్న పెట్టుకోపోయావా, 1 అన్న పెట్టుకోపోయావా, ఏంది మొగుడు తెచ్చిన లుక్కు. ప్రతి ఒక్కరు కూడా ఇదే విషయాన్ని గురించి మరలా ప్రస్తావిస్తూ ఉంటారు. నాజీరుగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరిని గురించి విచిత్రంగానే ప్రపంచం మాట్లాడుకుంటుంది. నేను ఇదివరకు చెప్పాను, నాకు ఒక బ్రదర్ తెలుసు, ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్పులు వేసుకోడు, క్రైస్తవుడే. ఎందుకంటే ఆయనకు చెప్పులు పడవు. చెప్పులు వేసుకోవడం వల్ల కింద ఏదో కొరికి పుండు కొరికినట్టు కొన్ని పుండ్లు అవుతాయంట. చెప్పులు వేసుకొని వెళ్ళాడైనా ఫంక్షన్కి వెళ్తున్నాడా, చక్కటి బట్టలు వేసుకుంటాడు, కింద చెప్పులు ఉండవు. ఊరు వెళ్తున్నాడా, మంచి చక్కటి బ్యాగులు అన్ని రెడీ పెట్టుకున్నాడు, బస్సులో చెప్పులు ఉండవు. ప్రతి చోట చెప్పులు లేకుండా కనబడితే ప్రజలు మాత్రం విచిత్రంగా చూస్తారా చూడరా? అరే చేతిలోనేమో కాస్ట్లీ ఫోను, ఒంటి మీద చక్కటి వస్త్రము, కాళ్ళ కింద చెప్పులు లేవు. చూడ్డానికి ఎవరికైనా ఎలా కనబడుతుంది? విచిత్రంగానే కనబడుతుంది. అంతేనా? ఒక విషయానికి తన్ను తాను నిబద్ధత కలిగి ఇది నేను ఇలాగే చేస్తాను అనుకొని తను తాను నియంత్రించుకున్న ప్రతి వ్యక్తి ప్రపంచానికి ఎల్లవేళలా ఆట విడుపు మనిషిలా కనబడతాడు. అపహాస్యం చేయడానికి వాడబడతా ఉంటాడు. అతను ఎల్లప్పుడూ అట్లాగే చూస్తాడు. దేవుడి ప్రజలు ఎవరైతే వాక్య విషయమై నాజీరులుగా పెట్టబడ్డారో వారందరూ అలాగే చేయబడ్డారు. మరొక వ్యక్తిని మీకు చూపిస్తాను చూడండి. గాడ్స్ ప్రొవైడెడ్ వే 53-0613.
53-0613 దాంట్లో 11th పారా చూడండి. నౌ వాట్ డిడ్ దే డూ ఇన్ దట్ డే? ఆ దినంలో వారు ఏం చేశారు? దే లాఫ్డ్ అండ్ మేడ్ ఫన్ ఆఫ్ నోవా. నోవాని గురించి మాట్లాడుతున్నాడు. అయ్యా, నోవాకు తెలుసా? ఒక అద్భుతమైన నాజీరుడు. ఆయన నిజంగా అద్భుతమైన నాజీరుడే, మామూలు నాజీరుడు కాదు. ఒక ఆయన వెళ్తూ ఉన్నాడు, ఏదో వివాహ పరిస్థితి. లెట్ మీ డ్రామాటికల్గా చెప్పనివ్వండి. ఒక వివాహ పరిస్థితి, వెళ్తున్నారు. వచ్చి అక్కడ చుట్టుపక్కల ప్రాంతం ఊరంతా ఎంజాయ్ చేస్తారు. ఏ నోవా రా 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 తినేసిపోదా? లేదు లేదు, నాకు టైం లేదు, నేను కట్టాల్సింది చాలా ఉంది. కట్టాల్సింది చాలా ఉందా? సరే, మరికొద్ది దినాలు అయిన తర్వాత ఏ నోవా రా రా, ఉత్సవం జరుగుతుంది, ఇక్కడ పండగ జరుగుతుంది, రా 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 రా. లేదు లేదు, నేను కట్టవలసింది చాలా ఉంది. ఏ నోవా హిట్రా, ఇక్కడ మంచి పదార్థాలు అమ్ముతున్నారు, చాలా చవక ధరకే ఉచితంగా ఇస్తారు, రా రా రా. లేదు, నేను కట్టవలసింది చాలా ఉంది. నువ్వు ఏదైనా చెప్పు. ఆయన దేవుడి దగ్గర నుంచి వినిన వాక్యం వల్ల ఈ ప్రపంచం నుంచి ఆయన ఎలాగూ వేరయ్యాడో దాని నుంచి ఆయనను కదిలించగలిగే ఏ శక్తి లేకుండా పోయింది ఆ రోజున. ఎందుకంటే ఆయన వాక్య విషయమై అద్భుతమైన నాజీరుడుగా ఉన్నాడు. ఆయన అతన్ని కదిలించలేకపోయింది. అతనికి ఒక చక్కటి ఆహార పదార్థాలు చూపించిన కదలలేదు. ఆయనకి ఏ అవకాశం ఇచ్చినా కదలేదు. చివరికి దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, ఆ రోజు ఉన్నటువంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కూడా జ్ఞానము చేత ఆయన తప్పుదారిలో వెళ్తున్నాడేమో అని సరిచేసే ప్రయత్నం చేయడానికి ప్రయత్నించుతున్న వారి మాట వైపులో కూడా ఆయన ఆలోచన పెట్టలేదు. ఆయన అంతలా వాక్యం చేత నాజూరు చేయబడ్డాడు. కానీ అంతగా నాజూరు చేయబడితే నవ్వుల పాలైతే కాకుండా పోలేదే. అయ్యా, ప్రజలు అతన్ని గేలి చేశారు, అతను అపహాస్యం చేశారు, అతను ఒక పిచ్చివాడిగా వెర్రివాడిగా చూశారు. ఎందుకు మాట చెప్తుంది చెప్పునా? ఇది ఈ రోజున కూడా అదే జరుగుతుంది. దేవుని యొక్క ప్రవక్త ఇది ఈ రోజున కూడా ఐజ్ ఇన్ ద డేస్ ఆఫ్ నోవా, ఐజ్ ఇన్ ద డేస్ ఆఫ్ ఇది లోత్, సొదొమ గొమొర. ఆ దినాల్లో జరిగినట్టుగానే ఈ దినాల్లో జరుగుతుంది. నిజమైన నాజీరులకు ఖచ్చితమైనటువంటి విరోధంగా నడిచే ఒక గుంపు ఉంటుంది. నాజీరుగా జీవించిన ప్రతి ఒక్కరికి కూడా అపహాస్యం చేసి గేలి చేసి ఎప్పుడు వంచన చేయడానికి సిద్ధంగా ఉండే ఒక గుంపు ఎప్పుడు పక్కనే ఉంటుంది. ఇది లేదనుకోండి, జాగ్రత్త. నీ నాజీరు తత్వాన్ని ఒకసారి ప్రశ్నించుకోవాలా. మంచిగా గమనించండి, ఈ క్వాలిటీ చూసుకోగలగాలి. నాజీరుగా, నిజమైన నాజీరుగా ఉన్నాడా ఒక వ్యక్తి? ఖచ్చితంగా అతడు ఈ ప్రపంచానికి ఎలా కనబడతాడంటే ఒక హాస్యాస్పదమైన ఒక వస్తువులా కనబడతాడు. అది ఎవరైనా సరే. అసలు నాజీరు చేయబడ్డవాన్ని అందరూ గేలి చేసి అతని కీర్తిని తగ్గించే ప్రయత్నాలు చేస్తారు అన్ని చోట్ల. ఎందుకని? ఉదాహరణకి ఈ అమ్మగారు ఉంది, ఈమె ఒక అద్భుతమైన నాజీరు. ఈమె నాజీరు కాబట్టి ఏ అమ్మ వెంట్రుకలు కత్తిరించుకో తల్లి అంటే నేను కత్తిరించుకోనని చెప్పింది. మరి చూడడానికి బాగాలేదుగా, అయినా నేను కత్తిరించుకోను అన్నది. తన స్నేహితుల మధ్యలో తను ఎల్లప్పుడూ కూడా ఒక అత్యల్పమైన స్త్రీగానే ఉంచబడుతుంది. వస్త్రాల విషయంలో కూడా కొత్తగా ట్రెండ్ వచ్చింది. మొత్తం క్లాస్లో ఉన్న వాళ్ళందరూ ఒక రకమైనటువంటి వస్త్రధారణలో ఉంటారు. ఈ అమ్మాయి ఒక్క రకమైన వస్త్రధారణలో ఉంటుంది. ఎందుకమ్మా నువ్వు మారట్లేదంటే, నేను నాజీర్ని, నువ్వు నీ పిచ్చి భక్తి అంతేనా? ఎసారు ఉద్యోగాలు చేస్తారు, ఆదివారం రా అనగానే నేను రాను. డబల్ శాలరీ, డబల్ పేమెంట్ ఇస్తారా? నేను రాను. ఎందుకంటే నేను నాజీర్ని. లేడు మూర్ఖుడా, డబల్ పేమెంట్ వస్తుందన్నా కూడా చేయట్లేదు అంటే చర్చికి వెళ్ళి చప్పట్లు కొడితే దేవుడు డబ్బులు ఇస్తాడా? వాడు ఇట్లాగే మాట్లాడతాడు. చర్చికి వెళ్ళి కాస్త చప్పట్లు కొడితే డబ్బులు ఇస్తాడా వాడు? ఎందుకు రావడం లేదు అంటే నేను నాజీర్ని, నేను రాను. ఒక నిజమైన నాజీరు జీవితాలలో నష్టాలు ఎదుర్కోవడానికి సిద్ధపడతారు, కానీ వాక్య విరుద్ధంగా నడవడానికి ఎన్నడూ ముందుకు సాగలేరు. బైబిల్లో నాజీర్లు అనబడిన వారి ప్రతి ఒక్కరి జీవితం అట్లాగే ఉంటుంది. నాజీర్లని పిలువబడిన వారు ఎవ్వరూ కూడా
తమ తల్లిదండ్రుల పట్ల, తమ పిల్లల పట్ల ఈ రోజున మీరు కనపరిచిన ఈ పిచ్చి ప్రేమలు లేవు. నా మాట జాగ్రత్తగా వినాలా. ఏంటి బ్రదర్ అంటే మా మధ్యలో పిచ్చి ప్రేమలు ఎందుకు అంటున్నామంటే, మీ మధ్యలో ఉన్న ప్రేమలు వాక్య ప్రకారమైన ప్రేమలు కాదు, మీ భావోద్వేగాల ప్రేమలు అవి, స్టోర్గేలు అవి. బాప్తిజం ఇచ్చే యోహాన్ని నాజీరుగా చేయబడడం చూసాం మనం. కరెక్టేనా? అతడు మద్యమైన ద్రాక్షరసం తాగలే. అతన్ని దేవుడు పిలిచినప్పుడు బాల్య దశలోనే తల్లిదండ్రులు లేదు, బంధువులు లేదు, ఏది లేదు, వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎప్పుడు కనబడ్డ రంగస్థలం పైకి? పెద్దవాడయ్యాక దేవుడి యొక్క రాకడకు ముందు కనబడతా ఉన్నాడు ఆయన. దేవుని యొక్క యోర్దాను నది దగ్గరికి వచ్చే రాకడకు ముందు కనబడతా ఉన్నాడు. అతనే పెద్ద కుటుంబాన్ని పట్టించుకున్నాడు, కనబడతలే. ఈసారి దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, చూపిస్తాను చూడు ఒక వర్తమానంలో. 64-0121 64-0121 దానిలో 31 పేరు చూడండి. 31. అప్పుడు దేవుడు కాదమ్మా, ఇంగ్లీష్ చదవండి. ఏరోన్ వాజ్ ఎ నజరైట్ అంటూ. చాలు, నువ్వు కూర్చోరా, నీకు ప్లీజ్ రా, నువ్వు కూర్చోరా, నువ్వు కొద్ది రోజులు లేవకరా, నీకు మేకులు కొడతా భూమికి, అట్లా కూర్చో. ఏరోన్ వాజ్ ఎ నజరైట్ టు ద లార్డ్. కరెక్టేనా? దాంట్లోనే 40వ పేర చూడండి. 40. Have had the privilege of living in the day that with the word of God that we have seen is blotted through each age. మనం ఈ రోజున ప్రతి కాలం కూడా బయలుపరచబడిన వాక్యము సంపూర్ణతలో వచ్చినటువంటి దినమున మనం ఉన్నాము. కొన్ని విషయాలు జరగనై ఉన్నవి. కొన్నిసార్లు ఇది ఎలా జరగబోతుందో అని ఒక ఆశ్చర్యం కలుగుతుంది ఈ దినాల్లో. ప్రొఫెసర్లు అందరికీ కూడా వాటి విషయాల్లో వాటి సొంత ఉద్దేశాలు ఉన్నాయి. God always said, దేవుడు ఎల్లప్పుడూ తన ప్రవక్తల్ని ముందుగా పంపి ఉన్నాడు. యెహోవా యొక్క వాక్కు ప్రవక్త యొద్దకే వచ్చును, బయలుపరచును. అయ్యా, మీరు నేను నోవాహు నాజీర్ అన్నాను, దానికంటే ముందు హనోకు నాజీర్ అంటున్నాను. దేన్ని బట్టి చెప్తున్నావా అంటే ప్రవక్తలందరూ నాజీరులే. ఎవ్రీ ప్రాఫెట్ ఈజ్ ఎ నాజరైట్. ఎందుకంటే దేవుడు తన ప్రవక్త ద్వారా అంచాడు. ఈ కాల ప్రవక్త గుండా పాత నిబంధనలో ప్రవక్తలు అనబడేవారు ఇళ్లలో నివాసం చేసేవారు కాదు. వారికి దేవుడి దగ్గర నుంచి స్వరం వస్తుంది. ఆ స్వరం తీసుకొని ప్రజల మధ్యలోకి వస్తారు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అంటాడు, చెప్పేసి వెళ్ళిపోతాడు ఆయన. మిగిలిన వాళ్ళతో కలిసి నివసించడం ఉండదు అక్కడ. వాళ్ళతో మెజారిటీ ఓల్డ్ టెస్టిమెంట్లో పాత నిబంధనలు ప్రాఫిట్స్ అందరూ ఇలాంటి వారే. అందుకే దేవుడు అంటారు, అసలు ప్రవక్తలందరూ కూడా నాజీరులే. అహరోను కూడా నాజీరే. అహరోను ఆయన దేవుని యొక్క ప్రవక్త అయిన మోషే లేనటువంటి చోట సబ్స్టిట్యూట్గా పెట్టబడ్డాడు, తోడుగా పెట్టబడ్డాడు. అయినా నాజీరే. కరెక్టేనా? ఆయన మెయిన్ ప్రాఫిట్ కాదు, అయినప్పటికీ కూడా ప్రవక్త లేని సమయంలో ప్రవక్తే, నాజీర్గానే ఉన్నాడు. దాంట్లోనే 44వ పేర చూడండి. 44. అయితే స్త్రీ గర్భంలో రూపింపబడి లోకమునకు వచ్చెను. ఎవరో తెలుసా? యేసు ప్రభు. కడపటి ఆదాము ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారే. ఆయన కూడా నాజీరే. నాజీర్ అనబడ లక్షణాలు చూడండి, జాగ్రత్తగా గమనించండి. నేను వీళ్ళందరి పేరు ఎందుకు చెప్తున్నానంటే నాజీర్లు అనబడ్డ వాళ్ళ యొక్క లక్షణాలు చూడడానికి. సరే, దాంట్లో 68వ పేర చూడండి.
68. Abraham also, అబ్రహాము కూడా he was a separated person ఆయన ప్రత్యేకించబడిన మనిషి, from the world. ప్రపంచం నుంచి ప్రత్యేకించబడ్డవాడు. When God called Abraham at 75 years old, దేవుడు అబ్రహామును ఏ వయసులో పిలిచాడు? 75వ సంవత్సరంలో పిలిచినప్పుడు separated yourself from your kindred and from all of the unbelief. ఆయనను తన యొక్క సంపూర్ణమైన అవిధేయత, అవిశ్వాసం నుండి వేరుగా ఆయనను విశ్వాసం వైపు పిలిచాడు. And come out into a world that you have never walked in before. అసలు ఎన్నడూ కూడా నడవని, ఎన్నడూ చూడని ఒక ప్రపంచంలోనికి, మార్గంలోనికి దేవుడు అబ్రహామును బయటకు పిలిచాడు. ఆమేన్. And amongst people, the people that you have never known before. ఎన్నడూ కూడా పరిచయం లేని ప్రజల మధ్యలో నడవడం మొదలుపెట్టాడు ఆయన. Come out and separate yourself from anybody that would be contrary to what you are believing. దేవుడి వాక్య విషయమై ఎవరైతే విరుద్ధంగా ఉంటున్నారో, దేవుడి వాక్య విషయమై ఎవరైతే విరోధంగా నడుచుచున్నారో, అలాంటి వారి మధ్యలో నుంచి అబ్రహాము నడిచినట్టుగా మీరు నడిచి ప్రత్యేకించబడితేనే అబ్రహాము మాదిరిగా మీరు నాజీర్లు. అయ్యా, You would be a Nazarite unto the Lord. అప్పుడే నీవు దేవుడి విషయమైన నిజమైన నాజీరుడు. జాగ్రత్తగా గమనించాలా. అబ్రహాము నాజీర్ అన్నాడు, ప్రతి ప్రవక్త నాజీర్ అంటున్నాడు, యేసుక్రీస్తు నాజీర్ అంటున్నాడు, అహరోని నాజీర్ అన్నాడు, బాప్తిజమిచ్చే యోహాను నాజీర్ అంటున్నాడు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి సంసోను కూడా మనం చూస్తుంటే ఆయన నాజీరుగానే కనబడుతున్నాడు. కానీ నాజీరు అనబడిన వారందరూ కూడా కుటుంబ ప్రేమలు ఎప్పుడు బలహీనతగా లేవు వాళ్ళకి. ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అంతా చూసుకోండి. మోషేకి తల్లి అంటే ఇష్టం ఉంటే, నిజంగా కుటుంబం పట్ల ప్రేమ ఉండి, నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, అతని పేరు అహరోను, నాకు ఒక చెల్లుంది, ఆమె పేరు మిరియాము, నేను నా చెల్లె పేరు అమితమైన ప్రేమ చూపిస్తా అని అనుకోలేదు. తప్పు చేశాడు, పారిపోయాడు, ఎక్కడో బతికేశాడు ఇథియోపియాలో. అయ్యో, వాట్ అబౌట్ యువర్ బ్రదర్, వాట్ అబౌట్ యువర్ సిస్టర్? ఓ బాప్తిజం ఇచ్చే యోహాను, ఏది నీ తల్లిదండ్రుల గురించి నీకు బాధ లేదా? అంతెందుకు, యేసుక్రీస్తు వారు కూడా 12వ ఏట మందిరానికి వచ్చినప్పుడు ఆ తల్లిదండ్రులు అందరూ పోతున్నాడు, ఈయన ఒక్కడిక్కడ ఉన్నాడు. అయ్యా, నీకు తల్లిదండ్రులపై ప్రేమ లేదా? నాజీరు అంటే ఈ లోక బంధాల్లో ఇరుక్కుబడిపోవడం కాదు, పరలోక బంధ విషయమై ప్రణాళిక నెరవేర్పు నడవడమే. ఇది నాజీర్ అంటే. నాజీర్ అనబడిన వారి జిందగీ మొత్తం, వారి జీవితంలో మీరు కనుగొనగలిగే ఏకైక పాఠం అది ఒకటే. నా బంధువు, నా అమ్మ, నా అక్క, నా తమ్ముడు, మా నాన్న, మా అమ్మ అనే ఈ బంధాల్లో ఇరుక్కున్న వాడు ఎప్పుడు నాజీరుగాడు కాదు. వాక్యం దగ్గర వాక్య విరుద్ధంగా భార్య నడిచినా సరే గద్దించనేవాడు నాజీరు కాదు. నాజీర్లు దేవుని యొక్క ప్రవక్త చూడండి, ఎవరెవరు నాజీర్ అన్నాడో వాళ్ళందరూ ప్రత్యేకించబడ్డ వాళ్ళే. అబ్రహాం నాజీర్ అన్నాడు, ఆయనలాగే మనము నాజీర్లా ఉండాలంటున్నాడు. అబ్రహాం ఏమన్నా తల్లిదండ్రుల కోసం నిలబడినాడా? దేవుడి స్వరం రాగానే తల్లిదండ్రుల నుంచి పారిపోయినాడు. ఎక్కడికి పోతాడు? పరిచయం లేని ప్రజల మధ్య, పరిచయం లేని మార్గంలో తిరుగుతున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియదు, ఎలా ఉంటుందో తెలీదు. నమ్మాడు, విశ్వసించాడు, వెళ్ళిపోయాడు. అది కదా నాజీర్ల జీవితాలంటే. ఈ లోక భవబంధాలు నాజీర్లకు ఎన్నడూ అడ్డంకులుగా ఉండవు. అయ్యా, ఈ లోక భవబంధాలు, ఈ లోకంలో ఉండే ఏ భవబంధాలైనా సరే నాజీర్లకు అడ్డులుగా ఉండవు. అడ్డులుగా ఉండుంటే కనుక అయ్యా నేను ఈరోజు ఇక్కడ నిలబడేవాని కాదు, మా తల్లిదండ్రులు సంతోషపెట్టాలంటే నేను ఇక్కడికి వెళ్ళిపోవాలి. కానీ ఈ రోజున మనం అలాగే లేవు. ఈ రోజున దైవిక ప్రేమ కన్నా కుటుంబ ప్రేమలు ఎక్కువైపోయినాయి. దేవుడి వాక్యం ఎలాగో సెలవిస్తున్నది అన్నదానికన్నా నా బంధువు ఏమంటున్నాడు, నా తల్లి ఏమంటుంది, నా తండ్రి ఏమంటుండు, నా పిల్లోడు ఏమంటుండు, నా విషయాలపైన ఎక్కువగా ప్రాధాన్యత కనబడుతుంది. ఇది ఎట్లా నాజీరులుగా చేయబడుతుంది? నిజమైన నాజీరు వాక్యం కోసం నిలబడతారు, కానీ అయ్యా సమాజం కోసం నిలబడమో, కులం కోసం నిలబడమో, కుటుంబాల కోసం నిలబడడం ఉండదు.
ఇదంతా వేషాధార జీవితాలు అవన్నీ. అది ఇంకా దేవుడి యొక్క దైవికమైన ప్రేమ, దేవుడి వాక్యం కోసం నిలబడ్డమని తెలియకుండా నిలబడుతున్న జీవితాలు అవి. ఏది వాక్యమై ఉన్నదో దానిని ఆమె రెండు నివసించి జీవించడం కొరకు ఒంటరిగా నిలబడవలసి వచ్చినా నిలబడే జీవితమే నాజీర్ జీవితం. ప్రాఫిట్స్ అందరూ నాజీర్లే. ఏలియా వచ్చాడు ఎలీషా దగ్గరికి, పిలిచాడు. ఆ 12 వరక ఎద్దును తను పట్టుకొని దున్నుతా ఉన్నాడు. పిలిచిన వెంటనే ఏం చేశాడు? తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు, ఒక గొప్ప భోజనం విందు చేశాడు, వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ నా బంధువులేరి, నా తల్లి ఏది, నా తండ్రి ఏది, అసలు వెనక్కి తిరిగి కూడా చూసుకోలేదు. అది కదా నిజమైన నాజీర్ జీవితాలంటే. అంతేనా? బైబిల్లో ఒక స్త్రీ ఉంటుంది. పాపం నేను పెళ్లి సంబంధం ఎతకడంలో చాలా పెద్ద తతంగం జరిగాయి. ఎవరు? బావి దగ్గర ఒక స్త్రీ ఒంటలకు నీళ్ళు పోసినది రిబికా. ఒక్కసారి దేవుడి యొక్క వాక్య ప్రణాళిక ఏమిటో అక్కడ ఉన్నటువంటి ఎలియాజర్ ద్వారా తెలియపరచబడగానే వెంటనే తల్లిదండ్రులతో ఒక్కసారి మాట్లాడి ఇటు వచ్చిందా మళ్ళీ పోలే. ఇది కదా నాజీర్ జీవితాలంటే. ఈరోజు తుమ్ముకు తగ్గుకు తల్లిగారింటికి వెళ్ళాలా? ఏంటది? తుమ్ముకు తగ్గుకు తల్లిగారింటికి వెళ్ళాలా? ఇది సాధారణమైన క్రైస్తవ జీవితాలుగా నాజీర్ జీవితాలు కావు. నాజీర్ జీవితం అంటే వాక్యం చెప్పినట్టుగా జీవించడం కొరకు దైన్యంగా త్యాగం చేసే జీవితాలు అవి. యోసేపు జీవితం చూడండి అయ్యా. యోసేపుని తానంతట తాను కోరుకోకపోయినా బలవంతంగా అతను తీసుకెళ్ళి ఎక్కడో అమ్మితే కూడా పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు అతనికి స్వతంత్రత ఉందా లేదా? నిజం చెప్పండి. పోతీఫర్ గారి ఇంట్లో ఉన్నప్పుడు అతనికి స్వతంత్రత ఉన్నదా? తాను అనుకున్న సమస్త పని చేయగలిగే శక్తి ఉందా? అయినా సరే ఇంటికి రాలేదు ఆయన. దేనికి? ఏదో దేవుడు జరిగించనై ఉన్నాడు. ఆయన ప్రణాళికగా నేను అడ్డుగా నిలబడకూడదు. నాకు ఆశ్చర్యం కలుగుతుంది. నాజీరులు అంటారు, లాగబడతారు కుటుంబాల చెత్త వాక్య వీక్షణలో. వాక్యమా కుటుంబమా? కుటుంబాన్ని చెయ్యన్న మనం. దేవుడా కుటుంబమా? కుటుంబాన్ని చెయ్యన్న మనం. ఇది నాజీర్ జీవితాలా? ఒక ఇరుకు ఇబ్బంది సమస్య రాగానే దేవుడి కంటే ఎక్కువగా మనుషుల్ని, పరిస్థితుల్ని, కుటుంబాన్ని ప్రేమించిన మనము నాజీర్ జీవితాలను చెప్పుకోవడానికి మనకు హక్కు లేదయ్యా. నాజీరు అనబడ్డ ప్రతి ఒక్కడు కూడా వాక్యము కోసము కుటుంబాన్ని కాదు, తన ప్రాణాలను వదిలేరు. తన ప్రాణాలను వదిలేరు వాళ్ళు. కానీ ఇక్కడ వాక్యము కోసం మనం ఏం చేస్తామో తెలుసా? పూర్తిగా వాక్యాన్ని భూస్థాపితం చేసి కుటుంబాలను కాపాడుకున్నాం, మన వ్యక్తిగత అభిప్రాయాలను కాపాడుకున్నాం, మనకు ఉండేటువంటి లక్ష్యాలు కాపాడుకున్నాం. ఈ రోజున మనం వాక్యాన్ని చంపేశాం. నాజీర్లు అనబడరయ్యా. నాజీర్లు అంటే ఏందనుకున్నారు? నేను ఒక విషయం చెప్తా చూడు. ఇప్పుడు ఈ అబ్బాయి నాకు బాగా ఇష్టం, వాడిపై నాకు ఎక్కువ ప్రేమ ఉంది, నేను అన్నీ ఏం అనడానికి ఇష్టపడను. కానీ వాక్య విరుద్ధంగా నడిచినందున వాక్య ప్రకారంగా వీడి పట్ల నేను ఒక శిక్ష విధించాలా? జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నేను చేయాలా? శిక్ష విధించాలా? ఇక్కడ నేను తీసుకున్న నా నిర్ణయమే నా నాజీరు తత్వాన్ని బయట చూపించేది. ఇప్పుడు నేను వాడి పట్ల కలిగి ఉన్న ప్రేమను బట్టి అతనితో రాజీ పడుదునా, లేదా వాక్యమును బట్టి నేను ముందుకు సాగుదునా? ఇక్కడ నేను నాజీరుగా తెలిసిపోతుంది. అక్కడ నా మాట మీకు అర్థమవుతుంది అయ్యా. అయ్యా యేసు ప్రభువు అద్భుతమైన నాజీరైన ఇప్పుడు ఈరోజు నిన్ను ప్రేమిస్తున్నాడు, క్షమిస్తున్నాడు. ఒకసారి తీర్పు సింహాసనం ఎక్కిన తర్వాత నువ్వు కాళ్ళ మీద పడిపోయి మొత్తం నీ కన్నీరుతో మొత్తం ఆయన కాళ్ళు తడిపి పెట్టిన కనికరం చూపడైనా ఆయన నిజమైన నాజీరైన. తీర్పు సింహాసనం ఎక్కిన దానిలాగే నడుస్తాడు, కృపా సింహాసనం దానిలాగే నడుస్తాడు ఆయన. ఆయన నా ఓడు మనోడు అని చూడ్డు ఆయన. వాక్యమా వాక్యమే. కానీ వాక్య నిమిత్తము నడవలేనటువంటి దినాలు అని అంటాడు. నాజీర్లు అంటే అయ్యా కుటుంబాలు, బంధుత్వాలు, బాంధాలు, ఈ లోక సంబంధమైనటువంటి ఈ కట్టడంలో, ఈ యొక్క ఆకర్షణలో ఇరుక్కుపోవడం కాదయ్యా. వీటిని జయించడమే నిజమైన నాజీర్ జీవితం. ఆమేన్. ప్రవక్తలు అలాగ చేశారు కాబట్టి దేవుడు వారి నాజీర్లు అన్నాడు. యేసు ప్రభువు అలాగే చేశారు. ఆయనకు ఆయన అంటాడు, అమ్మ నాతో నీకేం పని, నేను నీ వెనకాల దిన నా తండ్రి యొక్క చిత్తం చేద్దునా ఆయన అన్నమాట. మరియతో ఏమన్నాడు ఆయన? నేను నా తండ్రి చిత్త ప్రకారంగా నేను వెళ్తున్నానే. ఇది నాజీర్ల జీవితాలు.
కానీ అట్లా లేదు ఈరోజున. ఎత్తబడాలనుకుంటున్నారా? నాజీర్లు అవ్వాలి మీరు. నా మాట వింటున్నారా? ఎత్తబడాలనుకుంటే నాజీర్లు అవ్వాలి. ఈ బంధుత్వాలలో, ఈ లోకపరమైనటువంటి ఆకర్షణల్లో, ఈ లోక విషయాలు ఇంకా నేటికి ఇరుక్కుబడిపోయి దానికోసము వాక్యాన్ని, మందిరాన్ని, ప్రార్థనలు నిర్లక్ష్యం చేస్తున్నాం. మనం నాజీర్లు అని చెప్పుకోవడం నిజంగానే అవమానకరం. నాజీర్లు అంటే ఏంటో తెలుసా అయ్యా? ఎంత అంటే మీరు గమనించండి, నాకు భలే ఆశ్చర్యం కలుగుతుంది. అన్యజనులలో ఉండేటువంటి అలాంటి వ్రతాలలో ఉండే నిష్ట కనబడదే క్రైస్తవుల్లో. మీరు ఎప్పుడైనా గమనించండి, అన్యజనుల్లో ఎవడైనా వ్రతం తీసుకుంటే ఒక వ్యక్తి, సహోదరుడు పొద్దున పూజ చేయకుండా బయటకు వస్తాడా? అయ్యా రాడుగా. నువ్వు ప్రార్థన చేయకుండా బయటికి వెళ్ళావు ఎప్పుడన్నా? ప్రార్థన చేయకుండా ఒక దినాన్ని ప్రారంభించినావా? లేదు బ్రదర్, అన్ని దినాలు అట్టగా చేశారంటే గాడ్ బ్లెస్ యు, దేవుడు దీవించును గాక. మీరు గెలిస్తే చాలా మంచిదే, గెలవాలని ఆశపడతా ఉన్నా. కానీ అన్యజనుల్లో ఉండే నిష్ట మనలో లేదయ్యో. వాళ్ళు కలిగి ఉన్న నాజీరు తత్వానికి తెలుసా అసలు? నాజీర్కి నేను ఇదివరకు మాట చెప్పా. నాజీరు పిలుపు వేరు, నాజీరు యొక్క వావ్ అంటే వాగ్దానం వేరు, ఆశీర్వాదం వేరు. ఆశీర్వాదం కాస్త పక్కన పెట్టండి. ఈ రోజున మనం కొంచెం డిఫరెంట్ టాపిక్లే ఉన్నాం. నాజీరు యొక్క పిలుపు వేరు, నాజీరు యొక్క వావ్ అంటే మొక్కుబడి లేదా వాగ్దానం వేరు. నాజీరు పిలుపు అందరికీ ఉండదు, కొంతమందికే ఉంటుంది. పుట్టుకతోనే నాజీరులో కొంతమంది ఉంటారు, కొంతమంది మధ్యలో నాజీరులుగా తయారు చేయబడతారు. మంచిగా గమనించాలా? వింటున్నారా? పుట్టుకతో నాజీరులు ఉన్నారు, మధ్యలో నాజీరులుగా చేయబడ్డవారు ఉన్నారు. జాగ్రత్త. మీకు కొటేషన్ చూపిస్తాను. 52-0725. అనుభవాలు అనే వర్తమానంలో 21వ పేర చూడండి. దేవుడి యొక్క ప్రవక్త అంటారు అక్కడ 52-0725. 52-0725లో 21వ పేర. నేను ఇలాగ చెప్పట్లేదు, ప్రతి సేవకుడు, నా మాట జాగ్రత్త వినాలా, ప్రతి సేవకుడు అలాంటి వాడే, అలాగే ఉండాలి అని నేను చెప్పట్లేదు. నేను మాత్రము నాజీరు జన్మలో జన్మించబడ్డవాడిని. వింటున్నారా? నాజీరు జన్మ అంటే తెలుసా? మీకు తెలుగులో ఒక పదం ఉంటుంది, ఏంటది? కారణ జన్ములను వింటారు ఎప్పుడన్నా? విన్నారా? కారణ జన్ముడు అంటే ఒక కారణం ఉంది. అది అతడు పుట్టాడు అంటే ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా అట్లా అడపదడప పుట్టి ఉన్నాడు ఆయన. ఏదో ఒక ప్రత్యేకమైన పని కోసం జన్మించబడ్డవాడు. బ్రహ్మం గారు అంటారు, అందరు సేవకులు ఇలాగే ఉండరు. కొంతమంది సేవకులు సాధారణంగానే జన్మించి మధ్యలో నాజీరులుగా మార్చబడతారు. కానీ నేను అలాంటి వ్యక్తిని కాదు. నేను పుట్టుకతోనే నాజీరు జన్మలో పుట్టే. నేను నాజీరు జన్మ ఎవరెవరు తెలుసా? సంసోనిది నాజీరు జన్మ తరహాగా. బాప్తిజం ఇచ్చే యోహాను నాజీరు జన్మ. కరెక్టేనా? ఇప్పుడు చాలామంది మేము నాజీరులో మేము మద్యం ముట్టం, వైన్ ముట్టం అన్నారు కదా. యేసుప్రభు నాజీరేనా? యేసుప్రభు నాజీరేనా? ప్రవక్త చెప్పిన దాని ప్రకారంగా. మరి వైన్ ముట్టిండా? మరి నేను ముట్టను అంటే సంగతి ఏంది? వర్తమానం తెలియదు, వాక్యం తెలియదు. ఏం తెలీదు? ఇటు వర్తమానము తెలీదు, ఇటు బైబిల్ వాక్యము తెలియదు. యేసుప్రభు నాజీరని దేవుడు ప్రవక్త చెప్తా ఉన్నాడు. నాజీరుగా ఉన్నవాడు వైన్ ముట్టినాడు ఆయన. కానీ మేము నాజీరులో వైన్ ముట్టమంటున్నారు. మీ పిలుపులు, మీ ప్రత్యక్షతలు, మీ ఆలోచనలు, మీ లోతులే వేరు. ఏం విశ్వాసాలకు బోధిస్తున్నారు కూడా అర్థం కావడంలా. అందుకే నేనేం చెప్తానంటే, ఈ వర్తమానాల్లో ఉన్నట్టుగా గ్రహించి దాని విధానంగా బోధించేది ఏ సంఘమే నిలబడదు. తొందరలో అన్నీ మూతపడతాయి, ఒక్కొక్కటి అన్నీ మూతపడతాయి. మెల్లమెల్లగా దానిలోంచి మహిమ వెళ్ళిపోతుంది. లాస్ట్కి ఆ సంఘం మీద ఒకటే రాస్తారు. ఏమో రాస్తారు తెలుసా? అబ్బా మీరు చాలా మంచి సింక్లో ఉన్నారు, సరైన సింక్లో ఉన్నారు మీరు, ఈ కాబోద్ అని రాసుకోవాలి. సభ్యులు ఉంటారు, భజన బ్యాచ్ ఉంటుంది.
కానీ తెలియకుండానే అదృశ్యమైనటువంటి పదాలతో ఈకాబోధన కనబడుతుంది అక్కడ. చాలా ప్రమాదకరమైన విషయం. తర్వాత చూడండి ఆయన అంటాడు, ఐ వాజ్ బార్న్ అండర్ నజరైట్ బర్త్. ఆఫ్ కోర్స్. And so it's just a little different. And so many things that I do in my life, I would not ask other people to do. I would not say they had to do that to be Christian, because it was a different altogether. ఆయన ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఈ పలానా పని చేస్తే నువ్వు క్రైస్తవుడిగా ఉంటావు, ఇదిగో ఈ పలానా చేయకపోతే క్రైస్తవుడిగా ఉంటావు అని నేను చెప్తున్నాను కదా. నా జీవిత చరిత్ర మాత్రం చాలా వ్యత్యాసమైంది. ఎందుకంటే నేను పుట్టిన నా జన్మ నాజీరు జన్మ. అది జన్మ తరహాగానే నాజీరుగా నేను పుట్టినప్పుడే ఒక వెలుగు వచ్చింది ఆ గదిలోనికి. ఎస్ఆర్లో ఆయన యొక్క జన్మ కోసము దానియేలు గ్రంథంలో మాట్లాడినటువంటి ప్రవచన నెరవేర్పుల విషయమే దానియేలు కూడా 6వ పరిమాణంలో ఎదురు చూస్తూ కూర్చున్నాడు ఈయన జన్మ కోసమే కదా. చెప్తా జాగ్రత్త. ఇక్కడ దానియేలుతో దేవుడు మాట్లాడతాను అంటాడు, దానియేలు ఈ సంగతులు అంత్యకాలంలో జరగనయ్యున్నవి, అంతవరకు దీన్ని ముద్రించు అన్నాడు. బట్ ఏంటో ఆయనకు కూడా తెలియదు. అవేంటో తెలుసుకోవాలన్న కోరిక దానియేలుకి చాలా ఎక్కువ. ఎప్పుడు బయలుపరుస్తానన్నాడు ఆయన? ప్రకటన 17లో. ప్రకటన 17 ఎప్పుడు? ఆయన జన్మించబడినప్పుడు ప్రారంభము. పుట్టగానే దానియేలు అమ్మయ్య ఇన్ని రోజులు ఈ దర్శనం దాచిపెట్టుకొని దీని అర్థం ఇప్పుడు బయటపడుతుంది అనుకుంటున్నాడు ఆయన. ఎక్కడున్నాడు ఆయన? ఏ పరిమాణంలో ఉన్నాడు ఆయన? చెరలో చెరగా తీసుకుపోతే ఎక్కడ ఉంటాడు? ఇంకా చెరలో ఉంటాడా? ఈ చెరంత ఎక్కడికి వెళ్ళింది? పరదైసులో ఉండి ఆయన ఆలోచిస్తున్న విధానం. అనేకులు ఈ ఒక్కడి కోసం ఎదురు చూశారు. ఎందుకంటే ఈ ఒక్కడి దగ్గరే సమస్తమైనటువంటి సువార్త ప్రకారమైన మర్మాలని బయటకు పడాలా. అందుకని అంటాడు, నా జన్మ నాజీరు జన్మ. అందరూ అలాగే ఉండాలని కోరుకోవట్లేదు, అందరూ అలా ఉండరు కూడా. కొంతమంది జన్మ తరహాగా ఉండరు, కొంతమంది అయ్యా జన్మించబడి ఆ తర్వాత నాజీరులుగా చేయబడతారు, కొంతమంది జన్మ తరహాగా నాజీరులుగా ఉంటారు అంటున్నాడు ఆయన. ఆమేన్. తర్వాత many of you understand that, don't you? See, that's just for me or me privately, things that I have to do. జాగ్రత్తగా గమనించు. ఇది నాజీరు జన్మను గురించి చూసాం కదా. ఇప్పుడు నాజీరు యొక్క వాగ్దానము, నాజీరు మొక్కుబడి ఈ కాలంలో చూడాలా. నా మాట జాగ్రత్త వినాలా. ఇప్పటి వరకు మీరు చూసింది నాజీరు జన్మనే, నాజీరు ఆశీర్వాదాన్ని వేరు. మళ్ళీ జాగ్రత్తగా గమనించండి. నాజీరు ఆశీర్వాదము, నాజీరు జన్మ, నాజీరు మొక్కుబడి, అంతేనా? నాజీరులుగా ఉన్న ప్రతి వారికి ఒక ప్రత్యేకమైన బహుమానం ఉంటుంది, ఒక ప్రత్యేకమైన రివార్డు ఉంటుంది. నాజీరులుగా ఉన్న ప్రతి ఒక్కరికి ఏంటి ఆ రివార్డు? అయ్యా దేనికోసం నాజీరులు అవుతారా? ఆశీర్వాదాల కొరకు, స్వస్థతల కోసమో, ప్రత్యక్షతల కోసమో, ఏదో ఒక విషయాన్ని ఆశించే నాజీరులు అవుతారు. ఎందుకు దీక్ష తీసుకుంటారు? ఊరికేనా? ఏదో ఒకటి పొందాలే. ఎస్ఆర్లో. కానీ ఈ రోజున కూడా కొత్త నిబంధనలో దేవుడి యొక్క వధువుగా, భార్యగా మనము కూడా నాజీరులేమన్నాడు. అయితే దేన్ని పొందుకోవడానికి మనం ఉండేటువంటి ఈ నాజీరు జీవితాల్లో కూడా ఒక వాగ్దానం, ఒక మొక్కుబడి ఉంది. ఏంటది? ఇక్కడ చెప్తాడు చూడండి. 65-0801M. (65-0801M) గాడ్ ఆఫ్ దిస్ ఈవిల్ ఏజ్. ఈ దుష్టయుగపు దేవత అని వర్తమానంలో 146 చూడండి, 146వ పేరు. Remember, it was unpardonable sin. కాదు 3 times in the Bible. కాదు యు సెయిడ్ అని వస్తుంది. 65-0801M. You said, నీవు అనొచ్చు cutting hair, జుట్టు కత్తిరించడము what that got to do? అది దేనితో కూడుకున్నది, దేనితో సంబంధించింది? Brother, సహోదరుడా, let's stop here just a minute. ఇక్కడ ఒక్క నిమిషం ఆగుదామా?
I just feel somebody resented that. నాకెందుకో దీని గురించి ఎవరో రిసెంట్ చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. Might have been out on the wire somewhere. ఎక్కడో దీన్ని ఎవరో వింటున్నారనే ఒక భావన నాకు కలుగుతుంది ఈ విషయం గురించి. Listen. జాగ్రత్తగా గమనించండి, వినండి. A hate to a woman is a Nazarite vow. అయ్యా, ఒక స్త్రీకి తన జుట్టు తల వెంట్రుకలు నాజీరు మొక్కుబడి. పురుషుడు పెంచకుండా ఉండుట నాజీరు మొక్కుబడి, స్త్రీ పెంచుట నాజీరు మొక్కుబడి. అంటే నాజీరు అంటే వాక్యము, వాక్య మొక్కుబడి నుంచి పురుషుడికి ఈ రోజున నువ్వు పెంచొద్దు, పాత నిబంధనలో పెంచాలా. పాత నిబంధనలో స్త్రీ జుట్టు కత్తిరించుకోవడం గురించి ఏ ఆజ్ఞని కనబడదు, కానీ ఈ రోజు నువ్వు ఖచ్చితంగా పెంచి తీరాలా, కత్తిరించకూడదు అని అంటాడు. నాజీరు మొక్కుబడి, నాజీరు వాగ్దానం స్త్రీకి ఈ రోజున ఆమె జుట్టే. తర్వాత అదే వెంట్రుకలు స్త్రీకి ఇవ్వబడినట్టుగానే సంసోనికి అదొక నాజీరు యొక్క వావుగా మొక్కుబడి ఇవ్వబడింది. జాగ్రత్తగా అయ్యా, నా మాట వినమ్మా, ఈ కొంచెం భయంకరమైన మాట, అంటే ఎత్తబడాలనుకున్న వారికి భయంకరమైన మాట, జాగ్రత్త వినాలా. ఒక స్త్రీకి తాను గనక జుట్టును గనక కత్తిరించినట్లయితే ఆమె ఖచ్చితంగా ఆమె యొక్క నాజీరు వాగ్దాన మొక్కుబడిని తృణీకరించినట్లు. తృణీకరిస్తే ఏమవుతుంది? అసలు ఏంటా నజరేతు వావ్, ఏంటా నజరేతు మొక్కుబడి? స్త్రీకి జుట్టుకి నాజీరు మొక్కుబడికి, మంచి వినాలా అయ్యా, స్త్రీకి జుట్టుకి నాజీరు మొక్కుబడికి ఈ మూడింటి మధ్యలో ఉన్న సంబంధం ఏంటో తెలుసా? ఆ నాజీరు మొక్కుబడి ఏంటో తెలుసా? చదవండి. ఆ నాజీరు మొక్కుబడి ఏదో కాదు, క్రీస్తుకు నీవు వధువు అన్నదే ఆ నాజీరు మొక్కుబడి. ఏంటిది? చూడడానికి ఎంత సింపుల్ కనబడుతుంది, తొక్కలో జుట్టుది, పనికి మళ్ళీ జుట్టు వేస్తే వంటలో కొంత పడుతుంది, తినేటప్పుడు అడ్డం పడితే తీసుకొని తినొచ్చు. ఇట్లాగో పాస్టర్ గారు ఎక్కువ పడితే తింటే పెడతారా అంటే పెడుతున్నారు ఆల్రెడీ. మాకు ఏం చేస్తున్నాం? తీసుకొని తింటున్నాం. వెంట్రుక పడిందని చెప్పి మటన్ పడేస్తామా, చికెన్ పడేస్తామా? అయ్యా, కానీ ఆ వెంట్రుక గురించి మాట్లాడుతూ స్త్రీ జుట్టు నాజీరు యొక్క మొక్కుబడి, ఇదేదో కాదు, క్రీస్తుకు నువ్వు వధువవుట అనేదే నాజీరు మొక్కుబడి. ఆ నాజీరు మొక్కుబడి నీ జుట్టుని ఆధారపడ్డది. ఈ జుట్టు ఎట్లా కత్తిరిస్తావు తెలుసా? ఉంటుంది కానీ వస్తారు, ఇక ఎవరు బంధువులు వస్తారు. ఇది బంధువులు వచ్చి, ఇది ఏం జుట్టు ఇది అంతే బర్రెతోక లెక్క అయిపోయింది, ఇట్లా సరి చేస్తుందా? చిక్కి 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 ఏం చేసింది తెలుసా? ఆమె క్రీస్తుకు నిన్ను వధువుగా ఉండకుండా చేసింది. ఆమెలో దూరిన దయ్యాన్ని గుర్తుపట్టలేకపోయినావు. ఆమెలో ఉన్నటువంటి క్రీస్తు విరోధమైన ఆత్మను గుర్తుపట్టలేకపోయినావు. కత్తిరిస్తుంటే 1-2 సార్లు ఏ వద్దు అంటాను, 2 మార్లే, 3వ మారుకి కొంచెం కచ్చి బోడగుండ గీక్కోపోయినారా? బాగుండదేమో. అసలు అక్కడ ఏం మాట్లాడుతూ అర్థమవుతుందా? నాజీరు అంటే ఒక స్త్రీ నాజీరుగా ఉండాలి అంటే ఆమె తన జుట్టు విషయంలో ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. జుట్టుకున్న ప్రిన్సిపల్స్ చాలా ఉన్నాయి. తొందరలో వర్తమానం వస్తుంది. కొంచెం పెనం వేడిగా ఉందని ఆగిన నేను. పెనం బాగా వేడిగా ఉంది, ఇప్పుడు దోషేస్తే కాలిపోయేటట్టుంది. కొంచెం సరి అయిన వేడి రాగానే అప్పుడు వేద్దాం, ఈ జుట్టు అనే దోషేద్దాం. కానీ ఆయన అంచాడు, స్త్రీకి జుట్టుకి నాజీరు వాగ్దానానికి ఈక్వల్ క్రీస్తుకు వధువు. ఈ ఈక్వేషన్ దెబ్బతిన్నదా? అయ్యా, ఇది పురుషులకు లేదు. ఈ ఈక్వేషన్ పురుషుల ఈక్వేషన్ వేరు, స్త్రీ ఈక్వేషన్లో నాజీరు వాగ్దానంలో అదే రాయబడ్డది. ఎన్నటికీ క్రీస్తుకు వధువుగా ఉండలేవు నువ్వు, నో. అందుకే దీన్ని బట్టి ఆయన అంటాడు దేవుడి ప్రవక్త, స్త్రీ జుట్టు కత్తిరిస్తే విడాకులు ఇవ్వచ్చు వర్తమాన ప్రకారంగా. అంత భయంకరమైన కారణం ఇది, అంత భయంకరమైన కారణం ఇది. వివాహం మరియు పరిత్యాగ పత్రిక అంటాడు, ఇఫ్ ఏ ఉమెన్ కట్స్ హర్ హెయిర్, హర్ హస్బెండ్ ఈజ్ లయబుల్ టు డివోర్స్ హర్.
విడాకులు ఇవ్వడానికి కూడా అర్హత కలిగిన పెద్ద కారణం అది. అత్యంత భయంకరమైంది. స్త్రీ జుట్టు ముట్టడానికి భయపడాలా. కానీ ఏం చేస్తాం? యెజబెలు ఆత్మని గుర్తుపట్టలేకపోతున్నాం. నీ బంధువులలో ఎవరో ఒకరు వచ్చి నీ జుట్టు కత్తిరిస్తూ ఉంటే నువ్వు దాన్ని నిరోధించలేకపోయినారా? జుట్టును ముట్టకుండా నిరోధించలేకపోయినారా? నాజీర్ అన్నవాడు ఎలా ఉండాలా? నీతో ఉంటే ఉంటుంది బంధుత్వం, లేకపోతే లేదు నడు అని చెప్పలేకపోయినాం. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ మనకు అవసరతలు తోడుండరేమో, బాధలు మనం మాటినారేమో, మనల్ని పట్టించుకోరేమో, ఆర్థిక వ్యవస్థ పాడైపోతే సాయం చేయరేమో. అమ్మేసుకున్నాం మనం మన యొక్క జన్మ హక్కుల్ని. నాజీరులుగా ఉండడం అంటే వాక్యము కోసం నిలబడుటలో ఎవరితోనైనా సరే ప్రత్యేకించబడుటకు ఏమాత్రం వెనకడకపోవుటయే. అది నాజీరులుగా ఉండడం అంటే. తర్వాత ఇంకొంచెం ముందుకు రండి. ఎందుకంటే ఆ ఒక్క విషయం దగ్గరనే తను మొత్తం చిత్రాన్నంతటిని కూడా పాడు చేసేది. అక్కడ జుట్టు దగ్గరే, జుట్టు దగ్గరే. అయ్యో జుట్టు కత్తిరిస్తే ఏమవుతుంది? కరెక్ట్. అంటే నేను అడిగి కత్తిరించబడి ఏమవుతుంది? కత్తిరిస్తే ఏమొస్తుంది? వాట్ హ్యాపెన్స్? అమ్మా వినపడతలేదయ్యా? అక్కడ దాకా కాదు. స్త్రీకి జుట్టు కత్తిరిస్తే ఏమవుతుంది? జుట్టు చిన్నగా అవుతుంది అంతే. నేను అదే ఆన్సర్ కోరుకున్నా. జుట్టు చిన్నగా అవుతుంది. దేవుడు జుట్టు ఇవ్వడం గల ప్రధాన కారణం ఏంటిది? టు కవర్ హర్ సెల్ఫ్. ఆమె జుట్టు ఎందుకు ఇచ్చాడు నాయన స్త్రీ కంటే? నువ్వు బైబిల్ మొత్తం ఎంత నెత్తుకరా, ఇదే ప్రధానమైనటువంటి విషయం. కవర్ చేసుకోవడానికే. కత్తిరించినప్పుడు ఏమైంది? కవరింగ్ అవతల. అంటే కొంచెం కూడా తప్పేనా? కొంచెం కత్తిరిస్తే పర్వాలేదు అన్నానుకో, నువ్వు ఇంత కూడా కత్తిరిస్తావు. ఇంత కత్తిరించి ఏమంటావు తెలుసా? ఇంత పొడి ఉంది, ఇంతలో ఇంత కత్తిరిస్తే తప్ప కొంచెమేగా అంటావు. నీ దృష్టిలో కొంచెం, నా దృష్టిలో కొంచెం ఒకటి కాదు. ఎందుకంటే ఒక సామెత ఉంటుంది, ఈసదిస్తే ఇల్లంతా రాదన్నాడని. కొంచెం అనుమతిస్తే మొత్తం జుట్టంతా కత్తిరిస్తారు. కొంచెమేగా, పెరుగుద్దిలే, ఎడిపోద్ది అనిపిస్తుంది. కానీ దేవుడు అంటాడు ఈ ఒక్క విషయంలో తను మొత్తం తన పిక్చర్ మొత్తాన్ని, తన పరలోక రాజ్య ప్రవేశాన్ని తను స్పాయిల్ చేసి పడేసుకుంటుంది. ఇంకొంచెం ముందుకు రండి. సరి అయినదే. ఒక నాజీర్ అంటే అంటే ఏంటో తెలుసా? నజరేత్ అంటే ఒక ప్రత్యేకమైన కారణం కోసం ప్రతిష్ఠించబడుట. నాకు ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. నా జీవనము, నా మాట, నా శైలి, నా నడిపింపు, నా ప్రార్థన, నా భక్తి, నా యొక్క సంఘము, నా సమాజము, నా అన్ని విషయాలు, నా ఆరాధన. దీనికోసము నేను దేని విషయంలో రాజీ పడను. ఈరోజు తుమ్ముకు దగ్గుకు సంఘాలు మానేస్తున్నాం మనం. నాజీరులమా? నాజీర్ అలా ఉండడే. నాజీర్ జీవితాలు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి కారణాల కొరకు ప్రతిష్ఠించబడ్డ వాళ్ళు నాజీరులు అంటున్నాడు ఆయన. ప్రపంచమంతా ఎటన్న పోనీయండి, మనం మాత్రం వాక్యంలోంచి కదలకుండా నివసించుంటే నాజీర్ జీవితాలు. ఆమేన్. తర్వాత చూడండి, అది సరి అయినదేనా? సంసోను ఒక ప్రత్యేకమైన కాలంలో ప్రత్యేకమైన కారణం కోసం నియమించబడ్డాడు, ప్రతిష్ఠించబడ్డాడు ఆయన. అందును బట్టి ఆయన పెద్ద వెంట్రుకల్ని కలిగి ఉన్నాడు. ఒక స్త్రీ నిజమైన దేవుడి బిడ్డ, ఆమె తన తల వెంట్రుకలను పెరగనిస్తుందే కానీ కత్తిరించదమే. అది పెంచుచున్నటువంటి ఆ జుట్టు దేనికి సాదృశ్యమో తెలుసా? కత్తిరించకుండా వాక్యంలో ఉన్న ప్రతి మాట కొరకై ప్రతిష్ఠించబడ్డ స్త్రీ అని నిరూపించడం కొరకే ఈ వెంట్రుక మీద కత్తెర పెట్టకూడదు. మంగళ కత్తి పెట్టనివ్వను అన్నది ఆమె. ఎవరన్నారు? అయ్యా, సంసోను యొక్క తల్లి, బాప్తిజం ఇచ్చే యోహాను గారి యొక్క తల్లి ఇలాంటి ఒక కాన్సిక్రేటెడ్ మాటలే మాట్లాడారు. ముఖ్యంగా సంసోను గారి తల్లి అంటది మంగళ కత్తి అతని తలపైకి తీసుకురాని అంటది. ఆ కొంచెమే స్ప్లిట్ ఎండ్స్ చివరిలో కొంచెం ఇట్లా వంగటింకర పెరుగుతుంది. వాటి కోసం కూడా నేను కత్తెర పెట్టాలంటే పెట్టను అంతే. మన జీవితాలు ఈ రోజున అందం కోసము,
చుట్టుపక్కల ఉన్న బంధువులను ఆనందపరచడం కోసము, 10 మంది చూపులకు కన్నుల విందు కనబడడం కోసము మన జీవితాలలో భక్తిని అమ్మేసుకొని తిరిగిన జీవితాలు మనం ఈ రోజున. భక్తిని అమ్మేసుకొని బతికాం. రోషాలు లేవు మన జీవితంలో దేవుడి కోసం బతకడానికి. ఎవడు ఏమని అనుకొని వాక్యం కోసం బ్రతుకుతా నేను, వాక్యమైన నా జీవితం అనుకున్నాడే రాజ్యం. ఎవరైనా ఏమని అనుకొని ఐ డోంట్ కేర్. ప్రైజ్ ది లార్డ్. ఇంకొంచెం ముందుకు రండి. ఒకవేళ ఆమె దాన్ని కత్తిరించినట్లయితే నాకు అవసరం లేదు ఆమె ఎంతగా దేవుడు నాట్యం ఆడుద్దో, దేవుళ్ళు ఎంత మంచి పాటలు పాడుద్దో. ఆమె పాటలు పాడే గుంపులో దైవ సంబంధమైన కీర్తనలు ఎంతగానో పాడని, భాషల్లో మాట్లాడని, ఆమె పైకి కిందికి పరిగెత్తని, ఆమె ఈ యొక్క సొసైటీలో ఎన్ని మంచి పనులన్నా చేయని, ఆమె దైవీకమైన విషయాల్లో మృతురాలే. జుట్టు కత్తిరించుకున్నందుకు ఆమె దేవుళ్ళు అద్భుతమైన పాటలు పాడిని, నాట్యాలు చేయని, సంఘంలో సమాజంలో గొప్ప గొప్ప మంచి కార్యాలు చేయని, మీ అప్పుల్లో ఉండే డబ్బు లేని, ఏమన్నా చేయని, జుట్టు కత్తిరించుకున్నారా, షీ ఈజ్ డెడ్. ఇది మామూలు మాట కాదు. ఏమన్నా తెలుసు, లాస్ట్ లో thus saith the Lord అంటున్నాడు ఆయన. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. thus saith the Lord అంటే తెలుసా, ప్రపంచంలో ఈ thus saith the Lord ని మార్చగలిగే శక్తి వాడు ఇంకొకడు లేడు. ఒక దూత మార్చలేడు, ఒక ప్రవక్త మార్చలేడు. thus saith అంత శక్తివంతమైంది. ఆ thus saith the Lord స్త్రీకి జుట్టుకు ఉన్నటువంటి సంబంధంలో దేవుడు thus saith the Lord వాడాడు ఈ కాలంలో. thus saith the Lord తప్పించుకుంటామా మనం? బంధుత్వాలు తప్పించుకోవడం చాలా సులభం. వాక్య విరుద్ధంగా నడిపించక ప్రేరేపించున్న వాళ్ళను. జుట్టు కత్తిరిస్తానంలో ఉన్నటువంటి ఆ దయ్యాన్ని గుర్తుపట్టలేకపోయినారా? దయ్యమా నా జుట్టు వద్దని చెప్పలేకపోయామే ఈ రోజున. thus saith the Lord మనం లోబడిపోయినాం ఈ రోజున. ఈ thus saith the Lord ఎవడు కాపాడాలి నేను? నన్ను నీ నాజీరు మొక్కుబడిలోంచి తప్పిపోయిన కారణంగా నిన్ను ఎవడు మళ్ళీ నీ నాజీరు జీవితాలు తీసుకురావాలి? హౌ? ఎట్లా తీసుకొస్తావు? సాధారణమైన తప్పిదాలు చేసి నాజీరు తత్వాన్ని పోగొట్టుకుని వెనకకి తీసుకురావచ్చు, కానీ షీ ఈజ్ డెడ్ thus saith the Lord అన్నాడే. జుట్టు కత్తిరించిన రోజు చచ్చింది, యెహోవా ఇలాగ సెలవిచ్చాడు అన్నాడు. దాన్ని ఇప్పుడు ఎవడు మార్చాలా? ఎందుకు వచ్చింది? 2 కత్తెరల పోకడలకు, బంధువుల దగ్గర, కత్తిరించుచున్న వారి దగ్గర కాపాడుకోలేకపోయి ఈ thus saith the Lord బలైన వారి పరిస్థితి ఏంటి? చాలా మందికి ఈ యొక్క విషయం సీరియస్నెస్ అర్థం కావడంలే. ఎంతో భయంకరం ఇది, ఎంతో ప్రమాదకరం ఇది. ఒక రోజు నిలువున చీల్చుతాడు దేవుడు ఆ రోజున ఈ thus saith the Lord బట్టే. ఎవడు తప్పించాలి దీన్ని? పురుషుల దగ్గరికి వస్తా, ఇంకా మీ నాజీర్ వోగుల దగ్గర రాలే, స్త్రీల నాజీర్ యొక్క మొక్కుబడుల దగ్గరనే ఉన్నాం. ఇంకా అంచాడు స్త్రీ నాజీరు చేయబడేటువంటి దాని గుర్తు కేవలం జుట్టే. ఆ జుట్టు మీద కత్తెర పడిందా, షీ ఈజ్ డన్, షీ ఈజ్ డెడ్. యెహోవా ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు. ఇప్పుడు ఎవరు వారిని మళ్ళీ రివైవ్ చేయాలా? ఎవరు మరలా బ్రతికించాలి? అందుకే ఆయన అంచాడు. ఒక పాట ఉంటుంది చూసారా, ఫలింపకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చలగాటమా. ఇది దేవుడితో కన్నా జుట్టు కత్తిరించటం దగ్గరకు వెళ్ళి వాళ్ళ మాటలు నెగ్గి వాళ్ళని విజయం ఇచ్చి వాళ్ళ సంతోషపరచడం కోసం దేవుడితో చెలగాటలాడినాం మనం ఇక్కడ. రేపు పొద్దున అయ్యా నా మాట జాగ్రత్త వినండి, కొన్ని వందల వేల విశ్వాసాల జీవితాలు చూసి చెప్తా ఉన్నాను నేను కళ్ళ ఎదుటగా. బైబిల్లో అనేక పరిశుద్ధుల జీవితాలు చూసి చెప్తా ఉన్నాను నేను. నీవు దాటిన గీతకు మూల్యం చెల్లిస్తావు. ఆరోగ్య రూపంలో చెల్లిస్తావా నాకు తెలీదు, నీవు డబ్బు రూపంలో చెల్లిస్తావా తెలీదు. ఈ thus saith the Lord ని నువ్వు నిజమైన దేవుడు ఎన్నికలో ఉంటే మూల్యము చెల్లించక తప్పదు. నువ్వు ఒకవేళ దేవుడి చిత్తంలో లేక ప్రణాళికలు లేకపోతే కనుక ఈ యొక్క thus saith the Lord నీ మీద వేలాడుతున్నాడు. ఆ పాపాన్ని గుర్తెరిగి రాజ్యంలోంచి తప్పింపజేస్తుంది. గుర్తుపెట్టుకో ఈ యొక్క మాట, అంత ప్రమాదకరమైందో. నువ్వు నిజంగా దేవుడి బిడ్డవైతే, నిజంగా ప్రీడెస్టినేషన్ ఉన్నట్టయితే, నిన్ను దేవుడు నీ మూల్యాన్ని చెల్లింపజేసి నీకు క్షమాపణ ఇవ్వాలనుకుంటే ఈ thus saith the Lord కి సరిపడే తూకంతో తూగగలిగిన శిక్షకు సిద్ధంగా ఉండు. ఆడపిల్లల పైన జుట్టు కత్తిరిస్తారా?
అసలు ఆడపిల్లకు కత్తెర దగ్గర రాకూడదు. ఇద్దరికి శత్రుత్వం ఉంది. అది వారి పరలోక ప్రయాణాన్ని ఆపుతుందన్న విషయాన్ని యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడన్న మాట చేత స్థిరపరచబడ్డ తర్వాత స్త్రీ జుట్టు దగ్గరికి మీరు కత్తెర తెస్తారా? ఏం బంధాలు అవి? ఏం నాజీరు జీవితాలు అవి? వద్దు అని చెప్పలేకపోయినారా? తెంచేస్తాను ఈ బంధాలను భయపెట్టలేకపోయినారా? వాక్యం కోసము రాజ్యపడ్డ జీవితాలు నాజీరు జీవితాలు అవి భయంకరమైన జీవితాలు. నేను ఎందుకు ఈ మాట ఇంత నొక్కి వత్తడి చెప్తున్నానంటే ఇక్కడ ఒక దశేదులాడు ఉంది. అదే నాకు బాధాకరంగా ఉంది. నార్మల్ సాధారణమైన మాటగా ఉంటే నేను మిమ్మల్ని పోన్లే దేవుడు క్షమిస్తాను మీకోసం మధ్యవర్తితో ప్రార్థన చేసుకునేవాడిని. ఆ దశేదులాడు ఎవడు ఆపగలగాల? ఎందుకంటే యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడన్న మాట ఒక్కసారి బాణంలాగా ముందుకెళ్ళి వెనక్కి రాదే. అది మంచు వలె పైనుంచి కురవబడింది, భూమిలోకి వెళుతుంది, మళ్ళీ వెనక్కి పోదే. యెషయా గ్రంథంలో దేవుడు చెప్తున్న మాట, ఆయన వాక్కు ఒక్కసారి బయటికి వెళ్ళాక అది మళ్ళీ వెనక్కి తీసుకోడు. ఆయన కత్తెరలు పెట్టారు. ఆ కత్తెరలు మూల్యాలకు సిద్ధంగా ఉండండి. అడగండి, ప్రభువా నేను చేసిన పాపాన్ని బట్టి తొందరగా నన్ను కడిగేసి, ఏ శిక్షణ ఇస్తావు ఆ శిక్షణ ఇచ్చి కడిగేసేయి, ఆ శిక్షణ అంగీకరిస్తున్నాను. అప్పుడు నీ యొక్క లోబడి తత్వాన్ని బట్టి అయినా కొద్దిలోనే నేను కడుగుతాడు. ఆయన అధిక స్థాయి వరకు రాకూడదు. మూల్యాలు తప్పిపోవండి, మూల్యం గుర్తుంచుకోండి. పాపనేమో మీకు తెలియబడాలా. మూల్యమే. మూల్యం ఈరోజు చెల్లించకపోతే ఆ రోజున రాజ్యం తప్పిపోవడానికి చూస్తాం మనం. అక్కడ లోకంతో పాటు శిక్షించబడదామా, ఇక్కడనే శిక్షించబడదామా? ఇక్కడనే అడుగు. అందుకే మన ప్రవక్త బోధన అంటాడు, లోకముతో పాటు మీరు తీర్పు తీర్చబడకుండా ఉండకై ఇక్కడే తీర్పు తీర్చబడండి. ఇక్కడ అడిగాయి, ప్రభా తప్పు చేశాను, కడిగాయి, కొడతావా కొట్టు, తిడతావా తిట్టు అని అడిగి ఆయన మీద ఆధారపడు. దావీదును క్షమించాడని నీకు క్షమిస్తాడు. అంత కర్రగల దేవుడైనా. కానీ కడగబడుటకు ఇష్టంగా ఉందని మనస్సు, శిక్షింపబడుటకు నువ్వు అంగీకారంగా చూపుతున్నావా లేదా అదే అవిధేయతను కనబరుస్తున్నామా? నాజీరు యొక్క వాగ్దానం మొక్కుబడిని పోగొట్టుకున్న మనము మరలా నాజీరులుగా మలచబడాలంటే స్త్రీలారా ఇది ఒకటే మార్గం. నాజీరులుగా లేకుండా ఎత్తబడలేము, నాజీరులుగా మార్చబడాలా. తర్వాత ఇంకొచ్చే ముందుకురా, వాక్యము, దేవుని యొక్క వాక్యము. 1 కొరింథీ 14 చెప్పుచున్నట్లుగా ఆమె తన యొక్క నాజీరు యొక్క వాగ్దానం మొక్కుబడిని ఆమె తృణీకరించింది. ఈ యొక్క నవీన కాల దేవతలకు అమ్ముడు అయింది. ఈ నవీన కాలంలో అందరూ బాగుంటావు, అందంగా ఉంటావు, ఈ పిచ్చి చుట్టూ వెనకాల తోకది గుర్రపు తోకలని తీసేస్తా అని ఎంత ఒక ఆఫించు అరించు కొరించు బొరించు కట్ చేస్తా అని అందమనేటువంటి ఈ నవీన కాల దేవత కొరకు ఆమె నాజీరు వాగ్దానాల విషయంలో అమ్మేసుకుంది. ఆమె దానికన్నా మన పిల్లల్ని మరణానికి అప్పచెప్పడం మేలు. అట్లా సచ్చినారే పొద్దున పరలోక రాజ్యంలో కనబడుతుంది బిడ్డ. పోయిపోయి దేనికి అమ్ముకున్నాము? అందం కోసం అమ్మేశాం మన బిడ్డల్ని. అందంగా కనబడుతున్న బిడ్డల్ని అమ్మేశాం. నాజీరు వాగ్దానాన్ని పోగొట్టుకున్నట్టుగా అమ్మేశాం. రేపు పొద్దున నీ పిల్లో నువ్వో ఇబ్బంది ఇరుకులు పడుతుంటే ఎవరు దీన్ని కాపాడాలి? ఆ రోజు నువ్వు పాస్టర్ దగ్గరికి వచ్చి 10 మంది కాదు 100 మంది పాస్టర్లు ప్రార్థన చేయమని అడిగినా ఈ దశలాంటి మార్చగలవాడు ఎవడు లేడు. ఎవ్వడు మార్చలేడు. యెహోవా ఇలాగ సెలవిచ్చాడన్నమాట. చిన్నపిల్లలు ఆడుకుంటప్పుడు ఇలా కత్తెరలు కూడా ఇవ్వబాకండి. అది ఎంతో భయంకరమైన, తెలియక చేసేటువంటి ప్రమాదాలు కూడా కాపాడే బాధ్యత తల్లిదండ్రులదే. అంతటి భయంకరమైన పరిస్థితి. మీ పిల్లలు ఈ రోజున చక్కగా కొంతమంది కత్తిరించుకున్నటువంటి స్త్రీలు నడుచుకుంటూ పోతున్నారు, జుట్టు చూసి వావ్ అంటున్నారు. అది ఎట్లుందో చెప్పనా? ఇప్పుడు సాధారణంగా ఒక మేకను తీసుకొని ఒక కట్టికవాడు కత్తి తీసుకొని కస నరిగేస్తుడు. అప్పుడు ఎట్లా చూస్తావు అని చూస్తావా? ఎట్లా చూస్తావు? బా అంటావా? నీ బిడ్డ జుత్తు కత్తిరించుకున్న బంగారం పెట్టుకుని చూసిన అట్లా చూడాలా అని చూడాలా, అంతేకాని అని చూస్తున్నారు. ఈ రోజున కట్టికోడు గొర్రెని చంపినట్టుగా దయ్యం, ఈ మోడర్న్ ఈ యుగ సంబంధమైన దేవత నీ బిడ్డని చంపడానికి ఆకర్షిస్తుంటే ఎట్లా చూడాలా? బిడ్డ ఇంత గలీజున్నారు వీళ్ళు అని చెప్పగలగాల. దానికి బదులుగా అబ్బా ఈ కొత్త స్టైల్ మోడల్ దుద్దులు ఇవి. జాగ్రత్త. ఈ దశేదులాడు మీ గుండెలో దూరాలు ఎంతసేపు చెప్పాల్సి వస్తుంది నాకు.
లేకపోతే నేను సాధారణంగా ఒక ముక్క చెప్పి దాటి వెళ్ళిపోయేవాడిని. బట్ ఇట్స్ దస్ సెయిత్ ద లార్డ్. అమ్మాయిల ప్రతి ఒక్కరు జాగ్రత్త, యెహోవా ఇలాగూ సెలవిచ్చాడు, పురుషులు జాగ్రత్త, మీ భార్యలు జుట్టుగా తిరుగుతున్నారా, మిమ్మల్ని ఆయనే కాపాడాలా. నాకు అందుకే ఈ జుట్టుకు రంగు వేసుకోవాలన్నా, జుట్టుగా తెరుచుకుంటానన్నా. అసలు స్త్రీకి జుట్టు నాజీరు యొక్క మొక్కుబడి, నాజీరు వాగ్దానం, చెల్లగాటలు ఆడొద్దంటే ఆడొద్దు, పనికి వాళ్ళకి రంగులు వేయొద్దు, పనికి వాళ్ళ కత్తెరలు పెట్టొద్దు, నాజీరు వాగ్దానం పోతుంది. రాజ్యం పోయినాక ఏం చేస్తావయ్యా? క్రీస్తుకు వధుగా ఉండకుండా చేసేది ఈ పనికి వాళ్ళ పనులు ఎందుకు? ఆపలేకపోతుంటే నాకు ఆశ్చర్యమే కలుగుతుంది, జుట్టు కత్తిరించకుండా. ఇంకొచ్చే ముందుకు రండి. అవునండి, ఆమె అలాగ అమ్ముడిపోయింది. ఇప్పుడు ఓ స్త్రీ నీకు సిగ్గులేదు అని అన్నాడు ఆయన, నేను అనలేదు. అయ్యో నా మాట అనేది మీరు బ్రహ్నంగా చెప్పిన మాట. షేమ్ ఆన్ యూ అంటే తెలుగులో ఏంటది? స్త్రీలారా మీకు సిగ్గు అని అన్నాడు. కొంచెం నేను భావోద్వేగాన్ని పెంచా ఉన్న పదాన్ని, అది ఆయన మాట. తర్వాత నిజమండి, చదవండి. చాలు జాగ్రత్తగా గమనించండి అయ్యా. స్త్రీకి జుట్టే నాజీరు మొక్కుబడి, నాజీరు వాగ్దానం, కరెక్టేనా? మరి పురుషుడికి జుట్టు కత్తిరించడము ఓకే, ఒకటి. ఈ రోజున పురుషుడికి, పాత నిబంధనలు కాదు, ఈ రోజున పురుషులకు నాజీరు వావు ఏంటి, నాజీరు వాగ్దానం ఏంటి? కరెక్టే అంటే దాంట్లో కొంచెం స్పెసిఫిక్గా ఇంకా కరెక్ట్గా అంటే సరైన సమాధానం ఇదే, పిన్ పాయింట్ అని చెప్పగలగాల. స్త్రీని పురుషుడుగా ఏలడమే వాడి నాజీరు వాగ్దానం. ఈరోజు ఆదాము కోల్పోయింది అక్కడే. ఆదాము పురుషుడిగా ఉండవలసిన వాడు స్త్రీ మాట విన్నందున తన నాజీరు వాగ్దానాన్ని పోగొట్టుకున్నాడు. ఆహాబు తన భార్య మాట విన్నందున, అహజ్య విన్నందున, ఎవరెవరైతే ఇప్పుడు యోబు ఉన్నాడు, యోబు తన భార్య మాట విన్నాడా? ఆయన భార్య వచ్చి ఏం చెప్పింది? ఇంకా ఏం బ్రతుకుతావు ఈ పిచ్చి బ్రతుకు, దేవుడిని 4 మాటలు తిట్టి చచ్చిపో అంటే ఆయన అన్నాడు. నిజం చెప్పండి, ఆ మాట అనగలిగే పరిస్థితి ఉంది ఆయన దగ్గర? దేని చూసుకోవడం నీకు గర్వము అంటదామె. ఇట్లా నువ్వు మొత్తం ఒళ్ళంతా నీకు పురుగులతోని, కురుపులతోని, బొబ్బలతోని ఉండి కూడా ఈ టైంలో కూడా ఇట్లాంటి మాట పలుకుతుంటే నీకు నిజంగా గర్వమేరా అనే స్థాయి అక్కడ. అంతటి దీన పరిస్థితిలో ఉన్నా కూడా సరే వాక్యం కోసం నిలబడ్డాడు, కానీ కుటుంబం కోసం మాత్రం రాజీ పల్లె. వాక్యం కోసం నిలబడి ఏమన్నా తెలుసా? మూర్ఖురాలు మాట్లాడుతున్నావు నువ్వు, వాక్య పక్షాన్ని నిలబడవా? నాజీరులు అంటే పురుషుడు వాక్యము కోసము దేనినైనా చేయగలిగే ఒక పురుషతత్వం ప్రకారంగా తాను నడుస్తూ కుటుంబాన్ని నడిపించడమే నాజీరుగా ఉండడం. నా మాట వింటారా? ఏ కుటుంబంలోనైతే స్త్రీ ఆధిపత్యం చేస్తుందో, ఏ కుటుంబంలో అయితే స్త్రీ ప్రధానమైన నిర్ణయాలు తీసుకుంటుందో, జాగ్రత్త వినాలా. నేను తొందరలో దాని మీద ఒక వాక్యం చెప్తా, ఒక వర్తమానం చెప్తా. రూలింగ్ ఉమెన్ గుర్తుపెట్టుకోండి, రూలింగ్ ఉమెన్ గురించి చెప్తాను. దేవుడి ప్రవక్త ఎంతో ఘోరంగా ఖండిస్తాడు. ఆధిపత్య ధోరణితో ఉన్నటువంటి ఏ స్త్రీ కుటుంబం అయినా సరే అది నాజీరు కుటుంబం ఎన్నటికీ కాదు. అది ఆధిపత్య ధోరణి, నిర్ణయాలు తీసుకునే అధికారం స్త్రీకి అప్పచెప్పిన ఏ పురుషుడైనా సరే తన నాజీరు వాగ్దాన్ని పోగొట్టుకున్నాడు ఆయన. ఉమెన్ షుడ్ స్టే ఇన్ హర్ కిచెన్, కీప్ హర్ ఇన్ హర్ ప్లేస్ అంటాడు ఆయన ప్రవక్త. నా మాట వింటున్నారా? నాజీరులమని చెప్పుకుంటే సరిపోదు, నాజీరుగా జీవించాల. సంసోను చూద్దాం అయ్యా, జాగ్రత్తగా వినాలి. ఆదాము నాజీరుడే, అవ్వ మాటిని పోగొట్టుకున్నాడు. సంసోను నాజీరే. ఎట్లా పోయింది నాజీరు వాగ్దానం అయింది? ఆయన దూడ వల్ల. ఎవరా దూడ?
ఆడ స్త్రీ. మీకు అర్థమవుతుందా? నాజీర్లను పిలువబడ్డ ప్రతి ఒక్కరిని చూడాలి మీరు. ఎవరన్నా చూసుకోండి, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రత్యక్షతలు పట్టుకుని మీకు అర్థమవుతుంది. పురుషుడు తన నాజీరు వాగ్దానము, నాజీరు మొక్కుబడి పోగొట్టుకున్నదే స్త్రీ వల్ల. స్త్రీ దగ్గర నీ బాధ్యత నీలాగే ఉండాలా. స్త్రీ మాట విని కనుక నీ భక్తిలో నీ నిర్ణయాల మార్పు చేర్పు జరిగిందా, నీ నాజీర్తనం మీద యు ఆర్ నాట్ కాన్సిక్రేటెడ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడి వాక్య విషయంలో ప్రతిష్ఠించబడ్డవాడు కాదు. నీ మాట స్త్రీ వినాలా. స్త్రీ మాట ప్రకారం నువ్వు నడుస్తున్నావంటే నువ్వు నాజీరువే కాదంటున్నా ఆయన. నాజీరు వాగ్దానం అది. అందుకే దేవుడు తప్పు చేసినప్పుడు నేరుగా వచ్చి ఆదాముని అడగలేదు, నేరుగా అవ్వని అడగలేదు ఆయన. ఎందుకంటే అతడి నాజీరు వాగ్దానం పోయింది కనుక అతన్ని మొట్టమొదటిగా ప్రశ్నించాడు ఆయన. సంసోను అదే అంటాడు, అయ్యో తన భార్య దగ్గర ఎలా నడుచుకోలేకపోయినాడు. ఆమె దగ్గర ఏం చెప్పాలో అది చెప్పలేకపోయినాడు. ఆమె సామర్థ్యం ఏంది అయ్యా? కొంతమంది చూడండి, నా భార్యకు అన్నీ షేర్ చేసుకో, తప్పేం కాదు, మంచిదే. కానీ స్త్రీ బలహీన ఘటమైన వాక్యం దాటిపోయినావా? పురుషు కోసం స్త్రీ కానీ స్త్రీ కోసం పురుషుడు కాదన్న వాక్యాన్ని మర్చిపోయినావా? ఆమెకు ఏ సమయంలో ఏ విషయం చెప్తే ఎక్కడ కక్కుద్దో, ఎక్కడ దాన్ని కాంప్లికేట్ చేద్దో, అసలు తన గురించి ఏ అవగాహన లేకుండా సంసోను మాదిరిగానే చెప్తున్నావా? నీ నాజీరు తత్వాన్ని పోగొట్టుకుంటావు. ఒక పెద్ద కాపర మాట అన్నాడు, అయ్యా జాగ్రత్తగా, ఒక పెద్ద కాపర ఒక మాట అన్నాడు, సంఘంలో స్త్రీలను లైన్లో పెట్టుకుంటే చాలు సంఘం అంతా లైన్లో ఉన్నట్టే అన్నాడు ఆయన. నీకు తగలే. ప్రైజ్ ది లార్డ్. సంఘంలో ఉన్న స్త్రీలందరినీ గ్రిప్లో పెట్టుకుంటే సంఘం అంతా గ్రిప్లో ఉన్నట్టే అన్నాడు ఆయన. ఇలాంటి లైను, ఇలాంటి క్రమం, ఇలాంటి వరుస ఎవరు పాటిస్తారో తెలుసా? ఎవరు? సాతానుగాడు. పాము, సర్పము, దుష్టమృగము మెల్లగా వచ్చి స్త్రీలలో దూరిస్తూ అంటుంది అది. నిజమైన దేవుడి కుమారులు ఆదాం దగ్గర వచ్చి ఆదాంను అడుగుతాడు, పురుషులతోనే మాట్లాడతాడు, పురుషుల గుండానే హ్యాండిలింగ్ చేస్తాడు. మీరు వింటున్నారా? నిజమైన దేవుని యొక్క పిల్లలకి సాతాను పిల్లలకి ఇదే వ్యత్యాసం. సాతానుగాడు బలహీన ఘటమైన స్త్రీ గుండా వస్తాడు కమ్యూనికేషన్. నిజమైన దేవుడి పిల్లలు ఎప్పుడు పురుషుని గుండా కమ్యూనికేషన్ మొదలు పెడతాడు. చాలా విషయాలు నేను ఇప్పుడు చెప్పాను ఆయన. నిజమైన దేవుడి పిల్లలు ఎప్పుడు అంతే, పురుషుడు యాజమాన్యం గుండానే మాట్లాడతాడు. ఒక నిజమైన పురుషుడు ఎప్పుడు తన స్త్రీని ముందు పెట్టాడు ఏ విషయంలో కూడా. మీకు అర్థమవుతుందా? ఏ విషయాల ముందు? తాను ముందు ఉంచాడు, పురుషుడు ముందు ఉంటాడు. కానీ మీరు చూడండి, సర్పము దుష్టుడు సాతానుగాడేమో స్త్రీ గుండా వచ్చాడు, దేవుడేమో ఆదాము గుండా అడుగుతాడు ప్రశ్నలు. వీళ్ళిద్దరి కన్వర్సేషన్ చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇది దయ్యం యొక్క పోగొట్లు కనబడతాయి. ఎక్కడైనా సరే నీ నాజీరు తత్వం పోగొట్టకుండా ఉండాలంటే ముందు నీ స్త్రీని స్త్రీ స్థానంలో ఉంచు. నాకు ఏ పురుషుడు ముందు అధికంగా మాట్లాడే స్త్రీ కనబడుతుందో నాకు భయం, ఆందోళన కలుగుతుంది. ఏ ఆత్మచేత బాధించబడుతున్నారు మీరు? ఏ ఆత్మచేత బాధపడుతున్నారు మీరు? ఒక స్త్రీ తన పురుషుడికి లోబడవలసింది కాదా? అది లేఖనంలో లేదా? క్రీస్తుతో, ఇప్పుడు చెప్పండి అయ్యా, ఏ స్త్రీ అయినా సరే క్రీస్తుతో వాగ్వాదన పెడుతుందా? ఏ స్త్రీ అయినా క్రీస్తుతో వివాదం పెట్టుకుంటుందా? ఏ స్త్రీ అయినా సరే క్రీస్తుకే నేర్పిస్తుందా? మంచి వినాలా, క్రీస్తుకే ఏదైనా నేర్పిస్తుందా? బైబిల్ ఏముంది తెలుసా? మీరు క్రీస్తులకు వలె మీ సపురుషులకు లోబడాలా. క్రీస్తుకు బోధించవు కానీ భర్తకు బోధిస్తావు. క్రీస్తు మాట నువ్వు ఉంటావు కానీ భర్త మాట నువ్వు వినవు. ఇక్కడ వలెలోనే వలబడ్డది. ఏమైంది? వలెలోనే వలబడేశాడు, ఆ వలలో చిక్కుబడిపోయినారు. క్రీస్తునకు వలె, క్రీస్తుకి నువ్వేం నేర్పించవు, క్రీస్తుకు బోధించవు, క్రీస్తుకు ఆయన చెప్పిన మాటకి తిరుగుమాట చెప్పవు, భర్త కూడా అట్టగా లోపడాలగా, అంతే కదా? అది నీ నాజీర్ వావ్. అయ్యా పురుషుడా, నాజీర్ వావ్ అంటే సంపాదన కాదు. నాజీర్ వావ్ అంటే వాక్య ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా నువ్వు నీ కుటుంబాన్ని వేలుకొని అదే నాజీర్ వావ్. నాజీర్ వాగ్దానం, నాజీర్ మొక్కుబడి. అప్పుడు నాజీర్లం అవుతాం మనం. 10 గంటలు ప్రార్థన చేస్తే నాజీర్ అవ్వవు. చిత్త ప్రకారంగా నడిచినప్పుడు నువ్వు నాజీర్ అవుతావు. ఇప్పుడు చెప్పండి అయ్యా, అందరు నాజీర్లు అవ్వడం సాధ్యమేనా?
ఇజ్రాయేలు అనేక మంది ఉన్నారు, 7,000 మందే నాజీర్లు. కొన్ని కోటాను మంది ఉన్నా సరే దాంట్లో నోవాహు కుటుంబంతో 8 మందే నాజీర్లు ఉన్నారు. అక్కడ 20 లక్షల మంది బయలుదేరితే 2 నాజీర్లు కనబడ్డారు, యెహోషువ కాలేబులు. ఈ రోజున అదే జరుగుతుంది, ఈ రోజు దినాలు అదే జరుగుతుంది. ఇప్పుడు కూడా అంతే, లక్షల కోట్లలో క్రైస్తవులు ఉన్నారు. ఈ ఎంటైర్ మెసేజ్లో కూడా కోట్ల మంది ఉన్నారు ఆల్ ఓవర్ ద వరల్డ్. కొంతమంది నాజీర్లు ఉన్నారు. ఆ నాజీర్లు వాక్యం కోసం ఎన్నడూ కూడా వెనకాడరు, వాక్య విషయంలో రాజీ పడరు వాళ్ళు. నా మాట వింటున్నారా అమ్మ స్త్రీలారా? ఈరోజు మిమ్మల్ని గురించి ఎక్కువ చెప్పుండొచ్చు, తర్వాత భాగం అంతా ఇల్లదే. నచ్చింది ఏంది? తర్వాత భాగం పురుషులే. పురుషులలో నాజీరు పిలుపు, పురుషులలో నాజీరు యొక్క వాగ్దానము, పురుషుల్లో నాజీరు యొక్క ఆశీర్వాదాన్ని చూద్దాం. తర్వాత భాగంలో ఎలా నిలబెట్టుకొని ఎలా పోగొట్టుకోకుండా చూద్దాం. గాడ్ బ్లెస్ యు, దీవించిన గాక. మోకరం చేయండి, ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి సోదరులు పీటర్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం, స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా ప్రియపరమైన దేవా తండ్రి, మీకు ప్రేమను బట్టి కృపను బట్టి దేవా, మీకు సన్నిధానంలో మీకు పరిశుద్ధుల మధ్యలో నన్ను గమనించిన విధానం స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాను. కృపగల దేవా యేసయ్య, మీరు మాతో మీరు మాట్లాడిన దేవుడు వింటున్నారు ప్రభువా. విన్నటువంటి వాక్యమును నాలో మాలో ఫలింపజేయనట్టు సహాయం చేసి జీవన ప్రభువా, జీవధిపతి, సర్వోన్నతుడ, సర్వసృష్టికర్త ప్రభా, దయతో నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. అవును ప్రభా, నేను ఎల్లప్పుడూ మీకు వాక్యం నిమిత్తము నాజీరు చేయబడిన వారి వల్ల జీవించడానికి సహాయం చేయండి. అవును ప్రభా, నిజంగా నాజీరు చేయబడినప్పుడు ఈ లోకములో దేని నిమిత్తము ప్రభువా మేము తండ్రి మీకు వాక్యమును నిర్లక్ష్యం చేయకున్నట్లు, వాక్యం నుండి తప్పిపోకున్నట్లు విషయం ఉండడానికి సహాయం చేయండి దేవా. మా యొక్క రక్త సంబంధికుల నిమిత్తమే కానీ, మా యొక్క కుటుంబీకుల నిమిత్తమే కానీ ప్రభువా, దేనికి ప్రభువా మా యొక్క భావోద్వేగములకు మేము లోను కాకున్నట్లు యేసయ్య మీ కొరకు మేము తండ్రి జీవించుటకు సహాయం చేయండి తండ్రి. నిజంగా నాయన నాజీరు అంటే ఏమిటో మీరు మీకు దాసుని నిలబెట్టుకుని మీరు మాట్లాడేవాడు అంటున్నారు. అవును ప్రభా, జీవన ప్రభా, మేము చేసే ప్రతి పని ప్రభా నాజీరు చేయబడినట్టు నాయన మీ యొక్క పిల్లలుగా మేము సహాయం తండ్రి. మేము నడిచే నడక ప్రభా, మా యొక్క ప్రవర్తన సమస్తమును ప్రభువా మీ ఆధీనంలో స్వాధీనం ఉంచుకున్నాడు. నిజంగా స్త్రీల గురించి మీరు మాట్లాడుతూ అంటున్నారు. స్త్రీలకు ప్రభువా ఆ యొక్క జుట్టు పెంచుకున్నదే నిజమైన నాజీరు అని, అది క్రీస్తుకు భార్య ఒకటకు దేవా నాయన మీకు స్తోత్ర వందనాలు. నాజీరు చేయబడతాని మీరు సెలవిచ్చినట్లు దేవుడు అంటున్నారు తండ్రి. ఒక నిజమైనటువంటి దేవుని బిడ్డగా వారు జీవించాలి అంటే ఆ యొక్క జుట్టు కత్తిరించకూడదని సెలవిచ్చిన దేవుడు అంటున్నారు. అది పుట్టుకతోనే ప్రభు వారికి నాజీరుని సెలవిచ్చిన దేవుడు. దయతో వారికి జ్ఞాపకం చేసుకునండి ప్రేమల దేవా. యేసయ్య, నిజమైనటువంటి పురుషులుగా మేము నాజీరు చేయబడిన పురుషులుగా మా యొక్క భార్య పిల్లలను ప్రభావ మా కుటుంబాన్ని సరిగ్గా ఏలేటువంటి పురుషులుగా మేము ఇంటికి సహాయం చేయించాము తండ్రి. జీవన ప్రభా, ఇదిగో తెలిసి తెలిసి తప్పిదం క్షమించండి. అవును ప్రభా, ఆ జుట్టు కత్తిరించుకున్నాడు అనేది సేదలాడని సెలవించిన దేవుడు, యెహోవాకు సెలవిస్తున్నాడని సెలవించిన దేవుడు అంటున్నాడు తండ్రి. ప్రభా, తెలియక ఈ ప్రభావం చేసుకుంటున్నాను, దయతో మమ్మల్ని క్షమించండి, మన్నించండి ప్రభా. ఇక ముందు ప్రభా విధంగా జరుగుతున్నప్పుడు సహాయం చేయండి ప్రేమల దేవా. ఈ ఒక్కరి ఈ పలుకుబడినటువంటి వారి వార్తను మా హృదయంలో ఫలించేలాగా సహాయం చేయండి తండ్రి. దుష్టుడు దాన్ని ఎత్తుపోకున్నట్లు నాయన అనేక విధంగా దుష్టుడు దాడి చేస్తున్నప్పటికీ నాయన ఈ లోకంలో అనేకులు ప్రభువా మమ్మల్ని తండ్రి అవమానిస్తున్నప్పటికీ
తండ్రి ఇదిగో ప్రభా నీకు నాజరు చేయబడినటువంటి జీవితములు మేము జీవించడంలో సహాయం దయచేయండి తండ్రి. అనేకమైన దాటిపోతూ వస్తూ ఉంటున్నాయి నాయన ప్రభా. వర్తమానంలోనే ప్రభు అనేకులు ప్రభు ఇస్తూ ఉంటున్నారు. దయతో వారిని జ్ఞాపకం చేసుకుని క్షమించండి నాయన. మీకు స్థితులు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాము. ఈ పలుకబడినటువంటి వాక్యములు నిజమైనటువంటి ప్రత్యక్షత గుండా వారు చూసేలాగా సహాయం దయచేయండి. ప్రేమమేడ, కరుణామేడ, కృపామేడ, సర్వోన్నతుడ యేసయ్య తండ్రి వచ్చిన ప్రతి ఒక్క ఆత్మని జ్ఞాపకం చేసుకునండి. మీరే తోడు నడిపించి సహాయం దయచేయమని ఇది మొదలుకొని ప్రభువా మేము నిజమైన నాజీరుగా జీవించినట్టు మాకు సహాయం దయచేయమని ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. సర్వశక్తి సంపన్నుడ, కృపామయుడ, నిజముగానే నాజీరులు అవ్వటం అనేది అది నిజంగానే నీవు ఏర్పాటు చేసిన పిల్లల కోసమే మాత్రం పెట్టబడిన పేరై ఉండగా ఈ రోజున వాక్య విరుద్ధంగా నడవమని మమ్మల్ని ప్రేరేపించుచున్న ప్రజలతో మేము నాజీరులమని బలంగా చెప్పే శక్తి మాకు దయచేయండి ప్రభు. అలాంటి ఒక కాన్సిక్రేటెడ్ ప్రతిష్ఠించబడినటువంటి ప్రత్యేకంగా నియమించబడిన జీవితాలు మాకు కావాలి నాయన. మీ ఆత్మచేత మమ్మల్ని అభిషేకించండి. నీ ప్రేమైన పిల్లల్లో తెలియకుండా ఏదైనా తప్పిదంలో పడిపోయి తమ నాజీరు యొక్క వాగ్దానాల్ని మొక్కుబడిని పోగొట్టుకునేట్లయితే దయచేసి తర్వాత భాగంలో వారు వినబోచున్న లేఖనముల ద్వారా తమను శుద్ధిపరచుకోగలిగేటువంటి ఆ మార్గాల గుండా సరిచేసుకునే ఒక ధన్యత దయచేయమని ప్రార్థిస్తాను. సర్వశక్తి సంపన్నుడా కనికరం చూపండి నాయన. మేము వ్యక్తిగతంగా కట్టబడుటకు మా జీవితాలను, మా యొక్క భక్తి జీవితాలనేమి, మా కుటుంబ జీవితాలను మేము కట్టుకున్నటకు మాట్లాడినటువంటి మాటలన్నీ బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. దయచేసి మమ్మల్ని క్షమించండి ప్రభా. కనికరం చూపండి. నాజీరులు అవుతున్న వారికి ప్రభా ఎంతో గొప్ప శక్తి ఉంటుందని, సాతాను వారిని ముట్టుటకు భయపడతారని మీరు సెలవిచ్చి ఉన్నారు. కానీ ప్రభా ఆ నాజీరు వాగ్దానము నీకు మేము నిజంగానే భార్య అయి ఉండుట అనే ఆ వాగ్దానం, ఆ మొక్కుబడిలో నుంచి మేము తప్పిపోకుండా ఉండుటకే మాకు ఈ మాటలు మీరు మాతో మాట్లాడి ఉన్నారని నమ్ముతా ఉన్నాం కనుక మా అందరినీ కూడా బలపరచమని, స్థిరపరచమని, ఆశీర్వదించమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మీరందరూ నాజీరులకు కావలసిన శక్తిని కనుగ్రహించబడును గాక. ఆమేన్.